ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोपः गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ज्योतिवाचनं फंगुं लगायते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारीणं मानंद माधवं श्री चैतन्येश्वरं पवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा यस्मरेति पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः श्री विष्णु हरे कृष्ण।
ఫోర్త్ చాప్టర్, 4వ చాప్టర్ లో ఉన్నాం కదమ్మా. సిక్స్త్ చాప్టర్ కదా ప్రభు? చాప్టర్ ప్రభుజీ. సిక్స్త్ అదర్ క్లాసెస్ 4th చాప్టర్. రైట్, 6th చాప్టర్ ధ్యాన యోగం. ధ్యాన యోగంలోని ఐ థింక్ 5 శ్లోకాస్ చూసినట్టున్నాము. 7th శ్లోకం కూడా అయిపోయింది. 5th దాకా చూసాం. మానవుడు తన మనస్సు యొక్క సహాయంచే తనను తాను ఉద్ధరించుకునే వాళ్ళు గాని అధోగతి పని చేసుకొని రాదు. జీవునికి మనస్సు అనున్నది మిత్రుడు, అలాగనే శత్రువు అయి ఉన్నది. ఇక్కడ దాకా చూసాము. 6th కూడా చూసాము. మనసును జయించిన వానికి మనసే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనసే గొప్ప శత్రువుగా వర్తించును. రైట్. సో మనసు అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనసు శత్రువైన అవుతుంది లేదా మిత్రుడు అవుతుంది. అది మనం దానిని ఎట్లాగా కంట్రోల్లో ఉంచుతామో. రైట్. 7th కూడా చూసాం. మనసు జయించిన వాడు శాంతిని పొంది ఉండిటిచే పరమాత్మను చేరినట్టు వాడే అగును. అటువానికి సుఖదుఖములు, శీతోష్ణములు, మానాపమానములు అన్నీ సమానముగా అయి ఉంటాయి. సో ఈ శ్లోకం కూడా చూసాం. కరెక్ట్. సో మనసును జయించడం అంటే, మనసుని నిజంగా జయించడం అంటే, మనసు ఇంద్రియాల మాట వినకుండా ఉండేలాగా మనస్సుని నిలబెట్టుకోగలిగితే మనసుని జయించే పాత్రలో ఉన్నట్టే. మనసు బుద్ధి మాట వినాలి అని కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మనసు బుద్ధి మాట వింటే, కానీ ఫైనల్ గా మనస్సు బుద్ధి డెసిషన్ మేకర్ అయినా మనసుకి సంబంధించకపోతే, మనసుకి ఆ డెసిషన్ నచ్చకపోతే మళ్ళీ కొత్త కాన్ఫ్లిక్ట్ అయిపోతుంటుంది. మనసు బుద్ధి మాట వినాలి. ఎప్పుడు వింటది, ఎప్పుడు వినదు కూడా విల్ డిస్కస్ లిటిల్ బిట్ మోర్ టుడే. సో ఇక్కడ ఈ శ్లోకంలోని భగవంతుడు ఏం చెప్తున్నారు? మనసుని జయించిన వాడు శాంతిని పొందుట చేత పరమాత్మను చేరినట్టు వాడే అవుతాడు. సో మనసుని జయించగలిగితే వాడు శాంతి పొందుతాడు. అటు వానికి సుఖ దుఃఖాలు, శీతోష్ణములు, మాన అవమానములు అన్నీ కూడా సమానములైనవి. సో ఇక్కడ 3 విషయాలు భగవంతుడు చెప్పుకొస్తున్నారు. ఏంటి? సుఖ దుఃఖాలు, శీతోష్ణములు, మాన అవమానాలు. సో శీతోష్ణములు అంటే వింటర్ అండ్ సమ్మర్, రెండింటినీ కూడా సమాన దృష్టిలో చూడాలి. ఇది శీత ఉష్ణాలు అన్నది శరీరానికి సంబంధించిన విషయాలు, సటిల్ బాడీకి కాకుండా గ్రాస్ బాడీకి సంబంధించిన విషయాలు. సుఖ దుఃఖాలు అన్నది మనసుకు సంబంధించిన విషయాలు, సెటిల్ బాడీకి సంబంధించిన విషయాలు. మానవమానాలు అన్నది అహంకారానికి సంబంధించిన విషయాలు. సో 3 లెవెల్స్ ఆఫ్ ఈక్వాలిటీ రావాలి. ఆ ద్వంద్వం సమానత్వం 3 లెవెల్స్ లోని రావాలి. ఎక్కడ రావాలి? మనకి బయట ఇంద్రియాల దగ్గర రావాలి, మనసు దగ్గర రావాలి, అహంకారం దగ్గర కూడా రావాలి. అహంకారం దగ్గర అవమానాలను సమాన దృష్టిలో చూడగలడం అన్నది గొప్ప విషయం. 3ట్లోనే అది గొప్ప విషయం. రైట్. అయితే ఇది ఎటువంటి వ్యక్తికి అవుతాయి? మనస్సును జయించిన వానికి మాత్రమే అవ్వగలుగుతాయ్యా అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. రైట్. ఇది చూసాము. 8th శ్లోకం చూడలేదు. సరే, 8th శ్లోకం చదువుకుందాం. ఎవరు చదువుతారా? ఎవరున్నారా? సరే. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటోస్థ వితిజేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట్రాస్మకాంచనా. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. విజ్ఞానము రెండిటితోని తృప్తి పొందిన ఆత్మ. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఇది మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతి యందు స్థిరత్వం పొందినట్టు వాడై యోగి అనబడును. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహం కలిగి ఉండు. అతడు ప్రతి వస్తువును రాళ్లనైనను లేదా బంగారమునైనను సమానముగా గాంచును. సో ఎప్పుడు మనసుని జయించితే మనసు మన మిత్రువు, లేకపోతే మనసు మన శత్రువు అని చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తికి ఉండే లక్షణాలు ఏంటంటే, శీతోష్ణములు, అపమానములు, సుఖ దుఃఖములు 3టిని సమానంగా చూడగలిగే స్థాయికి ఎదుగుతాడయ్యా. అది ఎప్పుడొస్తుందయ్యా అంటే, మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి పొందినప్పుడు.
జ్ఞాన విజ్ఞాన తేడా ఏమిటి? జ్ఞానానికి విజ్ఞానానికి. జ్ఞానము మోర్ థియరిటికల్ నాలెడ్జ్. విజ్ఞానము అంటే ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ దట్ నాలెడ్జ్. ఇట్ ఈస్ లైక్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ బేసికలీ. జ్ఞాన విజ్ఞానములు అంటే నాలెడ్జ్ విజ్డమ్ కి ఉన్న తేడా. సో ఫర్ ఎగ్జాంపుల్, you have a doctor prescription, you have a train ticket, or you know a recipe. All these things are of no importance unless you keep using them. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంత మాత్రాన మనకేం ఉపయోగం లేదు. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళి మెడిసిన్ తెచ్చుకుని మెడిసిన్ వాడగలిగారు. ట్రైన్ టికెట్ ఉండని మాత్రాన పెద్ద ఉపయోగం లేదు. ఆ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కితేనే దాని ఉపయోగం, లేకపోతే ఆ ట్రైన్ టికెట్ ఈస్ ఆఫ్ నో యూజ్ బేసికలీ. సేమ్ వే యూ హ్యావ్ ఎ రెసిపీ, బట్ యూ అన్లెస్ యూ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, దాన్ని వండి దానిని ఒక పదార్థంగా చేసినప్పుడే ఆ జ్ఞానం విజ్ఞానం అవుతుంది. అంటే భగవద్గీత నాలెడ్జ్ని కూడా తెలుసుకుని ఉండడం వలన పెద్ద ఉపయోగం లేదు. అది అప్లై చేస్తూ ఉండగలగాలి. అది అప్లై చేస్తే ఏమవుతుందట? ఆత్మ సంతృప్తి పొందే విధముగా మూవ్ అవుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే సంతృప్తి పొందుతుందో ఆత్మానుభూతి యందు స్థిరత్వమును పొందినట్టు వాడై అతడిని యోగి అనబడును. సో ఇక్కడ దాకా వచ్చేసరికి మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి కర్మయోగం అంతా చెప్పుకొచ్చారు. కానీ దానిని నువ్వు ప్రాక్టికల్గా అప్లై చేయలేకపోతే దానివల్ల ప్రయోజనము లేదయ్యా. ప్రాక్టికల్గా అప్లై చేసిన నాడు మాత్రమే ఆత్మ తృప్తి చెందుద్ది. ఆత్మ సంతృప్తి చెందే విధంగా నువ్వు దాన్ని అవగాహన చేసుకోవాలి. విన్నది విన్నట్టు కాకుండా దాన్ని అవగాహన అంటే ఇక్కడ మనం చెప్తున్నాం ప్రతిసారి, మనసు బుద్ధి మాట వినాలి అని. కానీ బుద్ధి మాట వినడం అంటే బుద్ధి చెప్పినట్టు చేయడం కాదు. మనసు బుద్ధి మాట విని అంగీకరించాలి. బుద్ధి జ్ఞానాన్ని ఇస్తుంది. మనసు ఆ మాటని అంగీకరించినప్పుడు అది విజ్ఞానం అవుతుంది. అప్పుడే మనం చెయ్యాలి అనిపిస్తుంది. కేవలం బుద్ధి చెప్పినంత మాత్రాన మనం చెయ్యాలి అనిపించదు. ఫైనల్ గా చేయాల్సింది ఇంద్రియాలే. కార్యాలకి కర్మేంద్రియాలు చేయాల్సింది. దానికి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ మనసు నుంచే వస్తుంది. సో మనం ఇంద్రియాల నుంచి మనసుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే కంటే జ్ఞానం నుంచి మనసుకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అని చెబుతున్నాము. జ్ఞానం నుంచి మనసుకి ఇచ్చిన దాని ఇన్స్ట్రక్షన్ మనసుకి నచ్చే విధముగా మనసు మలుచుకోగలిగితేనే మనసు మనకి మిత్రువు అవుతుంది, లేకపోతే మనసు శత్రువు అయిపోతుంది. సో మనసు ఎందుకు శత్రువు అవుతుంది? బుద్ధి చెప్పిన మాటని మనసు ఏకీభవించకపోతే మనసుకి అది శత్రువు అయిపోతుంది. దెన్ దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బుద్ధి చెప్తుంది ఈ విధంగా చెయ్యాలి అని, కానీ మనసు బుద్ధి చెబుతుంది కదా అని చేస్తే అది నియమం అవుతుంది. బుద్ధి చెప్పింది కదా అని చేస్తే అది నియమం అవుతుంది. మనసుకి ఆనందకరంగా చేస్తే అది విజ్ఞానం అవుతుంది. అప్పుడు మాత్రమే అంటే ఇప్పుడు ఈ టైంలో ఏదో చేసుకుందాము, లేదు చాంటింగ్ చేసుకుందాం, బుద్ధి చెప్తుంది చాంటింగ్ చేసుకోకుండా చాంటింగ్ చేయడం ఒక పద్ధతి. సో మనసుకి నచ్చకుండా చాంటింగ్ చేయడము నియమం అవుతుంది. మనసుకి నచ్చి చాంటింగ్ చేయడము సరెండర్ అవుతుంది. రైట్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అజ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే ఎప్పుడు ఆ జ్ఞానం విసుకి ఆ విషయం నచ్చినప్పుడు, అప్పుడు ఏం జరుగుతుంది? సంపూర్ణంగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొని ఆత్మ నిగ్రహం కలిగి ఉంటాడు. మనం అటువంటి ఆత్మ నిగ్రహంలో ఉన్నాడు అనేసి ఒక మెటీరియలిస్టిక్ కాన్షియస్నెస్ లో ఉన్న వ్యక్తికి ఆ మూడిటికి మధ్య తేడా తెలుస్తుంది. స్పిరిచువల్ కాన్షియస్నెస్ లో ఉన్న వ్యక్తికి ఆ మూడు తత్సమానమే. దాని వలన అంతే ప్రయోజనము. ఎందుకని? అది ఆయన ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడినప్పుడు, అది అతన్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడినప్పుడు బంగారము కూడా రాళ్లతోనే సమానము. భగవంతునికి ఆఫర్ చేద్దామని ఒక వస్తువుని తీసుకెళ్తున్నారు. ఏంటి? భగవంతునికి ఆఫర్ చేద్దామని
భోగా తీసుకెళ్తున్నారు ఒక మట్టి కుండలో పట్టుకుని. అప్పుడు ఆ మట్టి కుండని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం. ఎందుకంటే ఆ మట్టి కుండలో ఆయనకి బాగా ఆఫర్ చేద్దాము. జగన్నాథుడికి జనరల్ గా మట్టి కుండలో ఇస్తారు. సో మట్టి కుండలో ఆఫర్ చేద్దాం. అప్పుడు మరి మట్టి కుండని మనము ఇది మట్టే కదండి, దాన్ని ఆ, ఇంటి మనం ఎలాగోలా దాన్ని మట్టే కదా అని చెప్పి దాన్ని ఒక మెటీరియలిస్టిక్ పదార్థం కింద చూడం. ఇప్పుడు దానికి ఒక ఆధ్యాత్మిక పదార్థం లాగా దాన్ని ఎంతో కేర్ఫుల్ గా చూస్తాం. ఎందుకంటే అది ఆధ్యాత్మికంగా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఆధ్యాత్మికంగా ఉపయోగపడినప్పుడు మట్టి కూడా బంగారంతో సమానమే. అది భౌతికంగా ఉపయోగపడితే బంగారం కూడా మట్టితో సమానమే, బంగారం కూడా రాయితో సమానమే, బంగారమే కూడా గులకరాయి అయినా రాళ్ళైనా బంగారమైనా సమానముగా గాంచే స్థితికి ఎదుగుతాడయ్యా మనసు ఎప్పుడైతే జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి పొందుతుందో అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి యందు నిలబడగలుగుతాడయ్యా. సో మళ్ళీ ఇక్కడ దాకా కూడా ఇంకా ముందు మనం కర్మకాండ చూసి ఇక్కడ ధ్యానముతోని ఎట్లాగా భగవంతుని దగ్గరికి వెళ్ళగలము అన్నది ఈ చాప్టర్ లో చూస్తాము. కానీ దానికి ధ్యానానికి ముందు మనకు కావాల్సింది ఏంటంటే మనస్థిరత్వం కావాలి. ఆ మనస్థిరత్వానికి ఎట్లాగా ఎక్సర్సైజ్లు ఉన్నాయి అన్నది నెక్స్ట్ శ్లోకాల్లో చూస్తాం. లెట్స్ గెట్ టు ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. పరతత్వం అనుభవపూర్వకంగా గ్రహింపని పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనం. అది ఈ విధముగా తెలుపబడినది. అత శ్రీకృష్ణ నామాదీన భవతే గ్రహ్యమింద్రియై శివోన్ముఖే జిహ్వదౌ స్వయమేవ స్ఫురతత్యథా. భౌతికముగా కలుషితమైన ఇంద్రియముల ద్వారా ఎవ్వరు శ్రీకృష్ణుని నామము రూపము గుణము లీలను గ్రహింపజాలం. కేవలము దివ్యమైన భక్తియుక్త సేవ ద్వారా ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైనప్పుడే మానవుడు ఆ భగవానుని దివ్య నామ రూప గుణ లీలలను వ్యక్తములగును. సో ఎంత థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నా సరే నాకే రావట్లేదా, అందరికీ రావట్లేదా? నిన్న మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. రావట్లేదు. అవును, అవును. చూపించట్లేదు సుజాత. అందుకు నేను వీడియో కూడా ఆఫ్ చేశాను, కానీ అయినా రావట్లేదు. చూద్దాం. నాకు ఈ వేళ చాలా సార్లు కట్ అవుతుంది. అవును మాతాజీ. అవును. Prabhuji, you're on mute. Yeah, sorry, I don't know why connection dropped off. Yeah, so భక్తి రసామృత సింధు నుంచి మనకు నేర్చుకుంటున్న విషయం ఏమిటంటే కలుషితమైన ఇంద్రియాలతో, సో ఇంద్రియ ప్యూరిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇంద్రియ ప్యూరిఫికేషన్ అయినప్పుడే మనసు బుద్ధి మాట వింటుంది. బుద్ధి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ని మనసు ఆనందించే విధముగా తీసుకోగలిగిన నాడు మాత్రమే మనకి ఆ మనశ్శాంతి అన్నది జరుగుతుంది. మనస్సు శాంతిలోనే భక్తి మార్గంలోకి ఆత్మానుభూతి స్థితిని చేరుకోగలుగుతాము. ఆ ఆత్మానుభూతి స్థితిలో భగవంతుని భక్తి మార్గంలోని ఆయన లీలల్ని, నామాన్ని, రూపాన్ని అర్థం చేసుకోగలుగుతాము. లేకపోతే అవన్నీ కూడా అంత ఈజీగా వ్యక్తీకరణ జరగవు, అంత ఈజీగా మనకి మైండ్ లోకి ఎక్కవు. కృష్ణ చైతన్య శాస్త్రమే ఈ భగవద్గీత. లౌకిక పాండిత్యము ద్వారా ఎవ్వరూ కృష్ణ చైతన్యవంతులు కాజాలరు. అందుకే శుద్ధ చైతన్యము గల వ్యక్తితో సాంగత్యము చేయు అదృష్టము వారికి ఉండవలెను. కృష్ణ చైతన్యవంతుడు శుద్ధమైన భక్తియుక్త సేవలో సంతృప్తుడై ఉండుట చేత శ్రీకృష్ణుని కృప చేత అనుభవపూర్వకమైన జ్ఞానమును గ్రహింపగలుగును. అట్టి అనుభవపూర్వకమైన జ్ఞానము చేతనే ఎవ్వరు పరిపూర్ణులవుదురు మరియు తమ విశ్వాసమునందు స్థిరముగా నెలకొనగలుగుదురు. సో 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 మనకి భక్తి మార్గంలో వెళ్ళలేకుండా ఉండడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి డిజైర్, రెండు డౌట్. డిజైర్ అంటే మెటీరియలిస్టిక్ డిజైర్,
భౌతిక ప్రపంచంతో ఉండే ఏదో ఒక కోరిక వలన మనము ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఉండడానికి భౌతిక కోరికలు కారణం అయిపోతూ ఉంటాయి. రెండోది ఏంటంటే డౌట్, నిజంగా ఇదంతా వర్క్ అవుతుందా, ఇదంతా పాటిస్తే నేను భగవంతుని చేరుకోగలుగుతానా, ఇంకా రకరకాల డౌట్స్ మాట. ఎప్పుడైతే ఈ రెండు దాటగలుగుతామో అప్పుడు మాత్రమే మనం భక్తి మార్గంలో స్థిరత్వాన్ని పొందగలుగుతామయ్యా. సో భక్తి మార్గంలో స్థిరత్వం పొందాలి అంటే ముందు భౌతికంగా కొంత షట్ డౌన్ చేయాలి. మనం భౌతికంగా కొన్ని విషయాల నుంచి దూరం అవ్వాలి. అందుకోసమే ఆ భౌతికంగా దూరం అయ్యే స్థిరత్వాన్ని తీసుకురావడం కోసమే మనకి ఈ 4 నియమాలు పెట్టుకుని వస్తున్నారు. చాంటింగ్ చేయడము, నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్. బేసికలీ ఈ నాలుగు విషయాలు మనల్ని భౌతిక ప్రపంచం నుంచి కొంత దూర స్థితిని తీసుకువస్తాయి. అంతేకాదు ఆ దూర స్థితి నుంచి వచ్చిన తర్వాత మనకు ఉన్న ప్యూర్ హార్ట్ ని ఏం చేయాలి అంటే దానిని కృష్ణ చైతన్యవంతుడైన శుద్ధమైన భక్తియుక్త సేవలో సంతృప్తి చెంది ఇండిటి చేత శ్రీకృష్ణ కృప చేత అనుభవపూర్వకమైన జ్ఞానమును గ్రహింపగలుగును. ఎప్పుడైతే మనము అటువంటి మనసుతోని శుద్ధ చైతన్యం గల వ్యక్తితో సాంగత్యము చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనము ఒక అసోసియేషన్ తీసుకోవడం మొదలు పెడతామో, అప్పుడు భక్తియుక్త సేవ చేయడం మొదలు పెడుతున్న చేత అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని గ్రహించగలుగుతాము. అనుభవపూర్వకమైన జ్ఞానం చేత ఎవరైనా పరిపూర్ణులగుదురు మరియు తమ విశ్వాసమునందు స్థిరముగా నెలకొనగలుగుతారు. ఎప్పుడైతే మనకి అటువంటి జ్ఞానం వస్తుందో అప్పుడు మనము స్థిరంగా, అంటే డౌట్ లేకుండా కృష్ణ చైతన్యంలో నిలబడడం జరుగుతుంది. కానీ అనుభవపూర్వకమైన జ్ఞానము లేక కేవలం పుస్తక జ్ఞానం గలవారు బాహ్యమైన భిన్న వైరుధ్యములచే సులభముగా భ్రాంతికి మరియు కలతకి గురవుతారు. ఆత్మ జ్ఞానము గలవాడే శ్రీకృష్ణునికి సంపూర్ణముగా శరణు పొంది ఉన్నందున నిజముగా ఆత్మ నిగ్రహమును కలిగిన వాడవుతాడు. లౌకిక పాండిత్యంతో ఎట్టి సంబంధము లేని వాడొకటి చేత అతడు ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొని ఉండను. లౌకిక పాండిత్యము మరియు మనోకల్పనలు ఇతరులకు బంగారం వంటివైనను అతనికి మాత్రము గుణకరాళ్ళు లేదా రాళ్లతో సమానమై ఉండను. సో జ్ఞానము విజ్ఞానం అవ్వకపోతే అది రాళ్లతో సమానము. విజ్ఞానాన్ని చక్కగా మలుచుకోలేకపోతే మనము రాళ్ళని చూసి బంగారం అనుకుంటున్నాము, బంగారం కూడా రాళ్లతో సమానము అని మళ్ళీ ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి చెప్పుకొస్తున్నారు. So it has to be in two directional. We always said that it has to be outward and inward, right? You have to shut down certain things that are outward, and then when you it lets you go inward, and ultimately it has to go upward basically, right? So ఎప్పుడైతే ఈ ఇంద్రియ కలతకు చెందించే వస్తువుల నుంచి దూరముగా ఉంటామో, ఎప్పుడైతే మనసును నిర్మలముగా శుద్ధ మనసుతోని భక్తుల సాంగత్యముతోని జ్ఞానాన్ని విజ్ఞాన రూపంలో దాన్ని స్వీకరించగలుగుతామో, భగవంతుని తాలూకా లీలలని, గుణాలని, పర్పస్ ని, ఇలా భగవంతుని తాలూకా ఏ విషయాన్నైనా ఆనందంతో అనుభవించగలుగుతూ ఉంటామో, అటువంటి వ్యక్తికి భగవంతునికి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే రాళ్లతోని, గుళకరాళ్లతోని సమానము అని చెప్పి మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. రైట్? So shall we go to the next shloka? చదువుతారమ్మా శ్లోక? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. సరే మాత. సుహృన్ మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. అనువాదం. రుజువర్తనులైన శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ఈర్ష్యాపరులను, శత్రుమిత్రులను, పాపపుణ్యములను సమబుద్ధితో చూచే వ్యక్తి మరింత పురోభివృద్ధి నొందిన వానిగా పరిగణింపబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రుజువర్తులైన శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ఈర్ష్యాపరులను, శత్రుమిత్రులను, పాప పుణ్యులను సమబుద్ధితో చూచు వ్యక్తి మరింత పురోభివృద్ధి పొందినవానిగా పరిగణించబడును. సో ముందు శ్లోకంలోని మనకు చెప్పింది ఏమిటి? రాయి, గుళకరాయి, బంగారం సమానంగా చూడాలి. ఆ మూడు కూడా చలనము
ఇక్కడ చలనం ఉన్న వాటి విషయంలో చెప్పుకొస్తున్నారు. ఈ మూడు అక్కడ అక్కడ వస్తువు గురించి చెప్తే ఇక్కడ మనిషి గురించి చెప్పుకొస్తున్నారు. మనుషుల్ని కూడా, మనిషి తత్వాల్ని కూడా సమాన దృష్టిలో చూడగలగాలయ్యా. శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ఈర్ష్యాపరులను. సో శ్రేయోబుల మనం మనం మన మన మంచి కోరేవారిని, మనకి సహాయంగా ఉండే మిత్రులని, అప్పుడప్పుడు కలిసేవాళ్ళను, మధ్యవర్తులను, మీడియేట్ చేసేవాళ్ళను, మనకి ఎవరితోనో గొడవ వస్తే మన మధ్యవర్తిగా ఉండేవాళ్ళను, మనల్ని మనం చూసి ఈర్ష్యాపరులను, శత్రువులను, మిత్రులను, పుణ్యులను, పాపం చేసేవాళ్ళను, పుణ్యం చేసేవాళ్ళను, వీళ్ళందరినీ కూడా సమబుద్ధితో చూచి వ్యక్తి మరింత పురోభివృద్ధి పొందిన వానిగా పరిగణింపబడును. అంటే ఈ బయట ప్రపంచంలో ఉండే వ్యక్తిత్వ తాలూకు వ్యక్తిత్వము మనపై ప్రభావము చూపని స్థితిలో ఉండగలగాలి. అంటే ఇదంతా ఏంటంటే ఒకటి స్థిరత్వాన్ని సూచిస్తుంది. మనము భగవంతుని స్పృహతోని మనసును నింపుకొని జీవిస్తే ఆ స్థిరత్వము ఎట్లాగుంటుందయ్యా? ఆ స్థిరత్వాన్ని మెజర్ చేసుకునే విధానం అనుకోండి. పోనీ ఆ స్థిరత్వం ఎట్లాగుంటుందంటే వీళ్ళందరినీ సమదృష్టితో చూడగలిగే స్థితిలోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే వీళ్ళని వేరొక దృష్టి వీళ్ళని జడ్జి చేయాల్సిన అవసరం లేదు. మనసుకి ఇంకేమైనా పని ఉంది అంటే, జడ్జి చేయాల్సింది ఏమైనా ఉందంటే సెల్ఫ్ జడ్జిమెంటే. ఆత్మతృప్తి పొందుతుందా లేదా, ఆత్మానుభూతి పొందుతున్నామా లేదా, ఆత్మ నివేదన చెందే స్థితికి ఎదుగుతున్నామా లేదా, ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ జడ్జిమెంటే తప్పితే వేరొక విషయాన్ని జడ్జి చేయాల్సిన అవసరము ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడదు. రైట్? భాష్యం లేదా 9? think I messed up something here. లేదు ప్రభుజీ, భాష్యం లేదు ప్రభుజీ. భాష్యం లేదమ్మా? లేదు, బుక్ లో కూడా లేదు. భాష్యం బుక్ లో కూడా లేదు ప్రభుజీ. ఓకే ఓకే ఓకే, నేను చదివినట్టు గుర్తు. సరే 10th శ్లోకానికి వెళ్దాం అయితే. హరే కృష్ణ. చదువుతా ప్రభుజీ. చదవండి అమ్మా. హరే కృష్ణ. యోగీయుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకియత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. అనువాదము: యోగి అయిన వాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సర్వదా పరత్వముతో సంధానపరచుట యందే నిమగ్నము చేయవలెను. అతడు ఏకాంత ప్రదేశం నందు ఒంటరిగా నివసించుచు సావధానముగా మనసును ఎల్లప్పుడూ నియంత్రింపవలెను. అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలనని భావనల నుండి విముక్తుడై ఉండవలెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. యోగి అయిన వాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సర్వదా పరతత్వముతో సంధానపరచుట యందే నిమగ్నము చేయవలెను. సో ఎప్పుడైతే వ్యక్తిని యోగి అన్నారు, ఈ ద్వంద్వాల నుంచి బయటపడగలిగిన వ్యక్తిని యోగి అన్నారు. ఇటువంటి ద్వంద్వాలు భౌతిక ద్వంద్వాలు, స్థూల శరీరానికి సంబంధించిన, సూక్ష్మ శరీరానికి సంబంధించిన ద్వంద్వాలు, మెటీరియలిస్టిక్ భౌతిక వస్తువు నుంచి సమానంగా చూడగలిగేవాడు, మిగతా వ్యక్తిత్వాలన్నింటినీ సమానంగా చూడగలిగిన వ్యక్తిని యోగి అన్నారు. అటువంటి యోగితాలకు లక్షణాలు చెప్తున్నారు. తన దేహమును, మనస్సును, ఆత్మను సర్వదా పరతత్వముతో సంధానం పరుచుటి ఎందే నిమగ్నము చేయవలను. సో ఒకసారి మనం ఆ స్థితికి చేరిన తర్వాత మనం చేయాల్సింది ఏమైనా ఉందయ్యా అంటే అది భగవంతునితో, పరతత్వంతోని బంధాన్ని పెంచుకోవడం మాత్రమే మనం చేయాలి. ఆ కార్యంలోనే మనము కంప్లీట్గా నిమగ్నమై ఉండాలి. అతడు ఏకాంత ప్రదేశమునందు ఒంటరిగా నివసించుచు సావధానముగా మనసును ఎల్లప్పుడూ నియంత్రింపవలెను. అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలెన భావనల నుండి విముక్తుడై ఉండవలెను. సో ఎటువంటి కోరికలు, అన్ని కోరికల నుంచి మనం దూరం అవ్వాలంట. దూరం అయ్యి సమస్తమును నేనే అన్నిటికీ రాజునై ఉండాలి, అంతా నాకే చెందాలి అన్న భావన నుంచి బయటపడి ఉండాలంట. మనం చాలా సినిమాల్లోని, కథల్లోని చూస్తుంటాము. రాక్షస లక్షణాలు ఉన్నవాళ్ళు, దానవ లక్షణాలు ఉండేవాళ్ళు ఒకానొక కోరికతో తపస్సు చేస్తూ ఉంటారు. ఒకానొక కోరికతోని ఏకాంత ప్రదేశానికి వెళ్ళి మనసుని నియంత్రించి తపస్సు చేస్తూ ఉంటారు. ఆ కోరిక ఎట్లా ఉంటుంది? సమస్తము నాకే చెందాలి, అంతా నేనే అన్నిటికీ
రాజు అవ్వాలి, అంతా నాకే చెందాలి అన్న భావంతో చేస్తుంటారు. అటువంటి వ్యక్తిని యోగి అనడానికి వీలు లేదు అని చెప్పి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సో మరి యోగికున్న లక్షణాలు ఏమిటయ్యా అంటే అంత ఏకాంత ప్రదేశంలో ఉండాలి, చెయ్యాలి, అంతా రైట్. కానీ చేయాల్సింది ఏమిటి అంటే భగవంతునితో బంధం ఏర్పరచుకునేయడానికి అది ఉపయోగపడగలగాలి. అట్లా చేయలేకపోతే మళ్ళీ ఆ ప్రయత్నం అంతా వృధా. అయితే ఆ ప్రయత్నాన్ని ఎట్లా చేయాలో మనకి ప్రభుపాదుల వారు ఈ శ్లోకాల్లోని మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. భగవంతుడు అష్టాంగ యోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడను 3 విధములుగా వివిధ దశలలో అనుభవమునకు వచ్చును. అట్టి భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవ యందు సదా నెలకొని ఉండిటియే కృష్ణ చైతన్యము అని సంక్షిప్తముగా తెలుపవచ్చు. సో సింపుల్ డెఫినేషన్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏమిటయ్యా అంటే భగవంతుని తాలూకా, శ్రీకృష్ణ భగవానుని తాలూకా బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు ఈ 3 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ భగవంతుని దివ్యమగు ప్రేమయుక్త సేవ యందు సదా నెలకొని ఉండిటియే కృష్ణ చైతన్యము. ఆ భగవంతుని తాలూకా సేవలో నిలబడగలడమే కృష్ణ చైతన్యము. అది ఎందుకు ఆయన సేవలో నిలబడము కృష్ణ చైతన్యము అదే అంతిమ లక్ష్యము అవుతుందో ఈ 2-3 శ్లోకాల్లో మనకి కనబడుతుంది. కానీ నిరాకార బ్రహ్మము లేదా పరబ్రహ్మానుభూతి యందు ఆసక్తులైన వారు కూడా పాక్షికంగా కృష్ణ చైతన్యవంతులే అనబడును. ఎందుకనగా నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దివ్యమైన దేహకాంతి కాగా, పరమాత్మ సర్వాంతర్యామైన శ్రీకృష్ణుని స్వాంశ రూపము. మనము భగవంతుని 3 రూపాలుగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మను 3 రూపాలుగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని చెప్పుకొచ్చాం. అయితే ఈ మూడిట్లోని భగవానుడి రూపంలో అర్థం చేసుకోవడం చాలా సులభము. కానీ కొంతమంది ఆయనని బ్రహ్మము, పరమాత్మ రూపంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది కూడా భగవంతుని తాలూకు సంబంధించిన విషయమే కాబట్టి వాళ్ళు కూడా కొంతవరకు కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్లే అని చెప్పబడుతుంది. ఈ విధముగా నిరాకారవాదులు మరియు ధ్యానయోగులు కూడా పరోక్షముగా కృష్ణ చైతన్యవంతులే. కానీ ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వాడు బ్రహ్మమనగానేమో మరియు పరమాత్మ అనగానేమో సంపూర్ణముగా ఎరిగినందున అతడు సర్వోన్నత యోగి అనబడు. పరతత్వమును గూర్చిన అతని జ్ఞానం సంపూర్ణమైనది. అట్లు కాక నిరాకారవాదులు మరియు ధ్యానయోగులు కృష్ణ చైతన్యమునందు అసంపూర్ణులై ఉందురు. అంటే భగవంతుని తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ఆయన్ని భగవత్ రూపంలోనే మనం అర్థం చేసుకోవాలి తప్పితే, ఆయన ఆకారంలోనే మనం అర్థం చేసుకోవాలి తప్పితే నిరాకార రూపంలోనో పరమాత్మ రూపంలోనో కాదు. అయినను వీరందరూ శీఘ్రముగానో లేక ఆలస్యముగానో సర్వోన్నతమైన పరిపూర్ణత్వమును పొందుటకై తమ ప్రత్యేక సాధన యందు నిరంతరము శ్రద్ధతో నిమగ్నులై ఉండవలెనని ఇక్కడ బోధింపబడింది. శ్రీకృష్ణుయందే మనస్సును ఎల్లప్పుడూ ఏకాగ్రము చేయుట భగవాని యోగి ప్రథమ కర్తవ్యము. సో నేను భగవంతునితో బంధం ఏర్పరచుకోవాలి అనుకున్న వ్యక్తి ఎవరైనా మనం యోగి అని చెప్పుకొస్తున్నాం. ఇటువంటి యోగి తాలూకా ప్రథమ కర్తవ్యం ఏమిటయ్యా అంటే భగవంతుని మీద ఎప్పుడు మనసుని నిలబెట్టుకుని ఉండగలగాలి. ఎప్పుడు కూడా భగవంతుని మీద మనసు నిలబెట్టుకుని ఆ ఏకాగ్రతతోనే ఆయన మీద మనసు నిలబెట్టుకోగలగాలి, నిలిపేలాగా చూసుకోగలగాలి. అటువంటి వ్యక్తిని మనము యోగి అని పిలుస్తాం. ప్రతి ఒక్కరూ నిరంతరము శ్రీకృష్ణునే స్మరిస్తూ అతనిని క్షణమైనా విస్మరింపరాదు. ఆ విధంగా కృష్ణ భగవానునిపై మనసు కేంద్రీకరించిటే సమాధి అనబడును. మనసును కేంద్రీకరించిన కొరకై ఎవ్వరునూ ఏకాంతముగా నివసిస్తూ బాహ్య విషయముల వల్ల కలిగిన ఆందోళనను పరిహరింపవలెను. అతడు తన ఆత్మానుభూతికి అనుకూలమైన వాణిని స్వీకరిస్తూ మరియు ప్రతికూలమైన వాటిని త్యజించుటేందు మిక్కిలి శ్రద్ధ వహింపవలెను. సో ఈ సమాధి స్థితి మనకి అష్టాంగయోగాలో కూడా ఆఖరి స్థితి సమాధి. ఆ సమాధి స్థితి ఏం చేస్తుందంటే మనసుని ఇంకా భౌతిక ప్రపంచ విషయం నుంచి పూర్తిగా నిర్లక్ష్యపరిచి ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుని తాలూకా సాంగత్యములో మనసు నిలబెట్టగలిగే స్థితికి తీసుకువెళ్ళగలగాలి. అనేది సమాధి స్థితి అంటారు. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే భగవంతుని సేవ ఉండే కృష్ణ చైతన్యవంతుడికి నిరంతరము తన మనసు భగవంతుని మీదే లగ్నమై ఉంటుంది కాబట్టి అతను సమాధి స్థితిలో ఉన్న వానితో సమానము. విషయ వస్తువులను కూడబెట్టుకుని వెళ్ళని భావనతో తనను బంధించినటువంటి అనవసరమైన భౌతిక విషయముల కొరకే అతను ఏమాత్రము
ఆ స్థితిలో నువ్వు సర్వీస్ చేసుకుంటూ ఉండగలిగితే నువ్వు సమాధి స్థితిలో ఉన్నవాడితో సమానము. ఇవాళ రేపు ఈ సమాధి స్థితికి వెళ్ళడం అన్నది చాలా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ముందు ఏకాంత ప్రదేశం చూసుకోవాలి. పూర్వకాలంలోని అరణ్యంలోకి వెళ్ళి ఏకాంత ప్రదేశంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఒక యోగి ఏం చేసేవాడంటే యమ నియమ ఇలా పద్ధతుల ప్రకారము తన చుట్టూ పరిస్థితుల నుంచి, పరిసరాల నుంచి, భౌతిక ప్రపంచం నుంచి దూరం అవుతూ ఆధ్యాత్మికంగా మనసును భగవంతుని మీద లగ్నం చేస్తూ సమాధి స్థితికి వెళ్ళగలిగేవాడు. కానీ కలియుగంలోని అది చేయడము అంత సులభం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెస్ట్సే లేవు. రెండోది అక్కడ కూర్చుని మనంతట మనం కూర్చుని ఉంటే ఏ నిమిషం ఏం జరుగుతుందో అన్న ఆందోళనతోనే ఉంటాము తప్పితే మనము సంపూర్ణంగా భగవంతుని మీద ధ్యానం చేయగలిగే స్థితిలోని ఉండలేము. అందువలన కలియుగం అంటే చాలా కష్టము. మనకి ముందు శ్లోకాల్లో చెప్తారు. కానీ చేయగలిగింది ఏమిటి? ఆ సమాధి స్థితి ఎంత ఇంపార్టెంట్ అనేది భగవంతుడు చెప్తున్నారు కాబట్టి ఆ స్థితి ఆయనకి సేవ చేస్తూ ఆ స్థితిలోకి తీసుకువెళ్ళే మార్గమే ఇస్కాను. ఆ సేవ చేస్తూ ఆయన మనల్ని ఆ స్థితిలో నిలబెట్టే మార్గమే కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్య మార్గము. మానవుడు ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యమునందు నెలకొన్నప్పుడు ఈ యోగ పరిపూర్ణత్వము నియమములను అప్రయత్నముగానే చక్కగా నిర్వహింపబడు. ఎందుకనగా ప్రత్యక్ష కృష్ణ చైతన్యం అనగా ఆత్మ సమర్పణ అని భావం. ఇందులో నాది అని భౌతిక భావనకు ఏమాత్రము అవకాశం ఉండదు. కనుకనే శ్రీల రూపగోస్వామి కృష్ణ చైతన్యపు లక్షణములను ఈ విధముగా భక్తి రసామృత సింధువునందు వివరిస్తున్నారు. అనన్యాసక్త విషయాన్ యథార్హముపయజంతే నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. అనన్యాసక్త విషయాన్ని, ఆ కృష్ణుడికి అవసరం లేని విషయాలని మనము దానిని గ్రహించాల్సిన అవసరం లేదు. నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచితే. కేవలము భగవంతునికి సంబంధించిన విషయాలను మాత్రమే మనం గ్రహించుకుంటూ ఉండాలి. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తువు ముఖముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్కు కత్యతే. మీనింగ్ చదువుదాం. మానవుడు సర్వమును తానే కలిగి ఉండవలన స్వామితత్వమునకు అతీతుడైనట్టు వాడు అట్లుగాక కృష్ణునితో వాటికి గల సంబంధములు ఎరుగుకుండా సర్వమును చదించు. మధ్యలో పేజ్ పోయిందా? వైరాగ్యమునందు పరిపూర్ణత్వమును పొందినవాడు కాజాలడు. కృష్ణ చైతన్యవంతుడు సర్వము కృష్ణునికే చెందినదని పూర్తిగా ఎరిగెచ్చు చేత నాది అనే భావన నుంచి విముక్తుడవుతాడు. కనుకనే అతడు తన కొరకై దేని గురించి నువ్వు ప్రాకులాడు. కృష్ణ చైతన్యముకు అనుకూలమైన విషయములను ఎట్లు గ్రహింపవలనో మరియు దానికి ప్రతికూలమైన వారిని ఎట్లు ప్రతిదించవలనో అతడు సంపూర్ణంగా ఎరిగి ఉండును. ఆధ్యాత్మిక స్థితి నుంచి చేత అతడు సదా భౌతిక విషయముల వస్తువుల నుంచి దూరముగా నుండును. కృష్ణ చైతన్యము లేని వారితో అతడు సంబంధం లేకుండాచే సదా ఒంటరి అయి ఉండును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడై పరిపూర్ణ యోగి అనబడును. సో ఎప్పుడైతే భక్తియుక్త సేవలో స్థిరత్వాన్ని పొందుతామో అటువంటి వాడు యోగితో సమానము. ఏంటి? భౌతిక యోగితో సమానము. భౌతికంగా ఉండే విషయాలతోని మీద మనసు ఉండదు కాబట్టి, కృష్ణునికి సంబంధం లేని ఏ విషయం మీద మనసు ఉండదు కాబట్టి, కేవలం కృష్ణుడికి సంబంధించిన విషయంలోనే మనసు నిలబెట్టుకుని ఉండగలుగుతాడు కాబట్టి ఆ వ్యక్తి పరిపూర్ణ యోగి అనబడును అని ఇక్కడ మళ్ళీ మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో అష్టాంగ యొక్క దశలు లాస్ట్ క్లాస్ లో చూసామనుకుంటా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ఈ 4 కూడా ఇంచుమించుగా భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. అక్కడ నుంచి ప్రత్యాహార, స్వీయ నిగ్రహణ, ఎప్పుడైతే ఈ 4 చేస్తామో, యమ అంటే చేయకూడని కర్మల్ని ఏమిటి అని తెలుసుకుని వాటిని పాటిస్తామో, చేయవలసిన కర్మలు ఏమిటో తెలుసుకుని పాటిస్తామో, శారీరకంగా మనము ఒక స్థితిని పొంది శ్వాస ద్వారా, ప్రాణాయామం ద్వారా మరింతగా భౌతిక ప్రపంచం నుంచి దూరం అయ్యి స్వీయ నిగ్రహణను పొంది భగవంతుని రూపంపై ధ్యానము చేస్తూ, ధారణ అంటే భగవంతుని రూపంపై ధ్యానం చేయడము, ధ్యాన అంటే మరి ఇంత లోతైన ధ్యానము చేసి
పూర్తి సమాధి స్థితిని చేరుకుంటాడో అటువంటి వ్యక్తి పరమాత్మ దర్శనము పొందగలిగే స్థితికి ఎదుగుతాడయ్యా. కానీ ఇదంతా కూడా ఫిజికల్ గా చేస్తూ వచ్చి ఫిజికల్ స్టేట్ని దాటి మెంటల్ స్టేట్ని దాటి ఒక ఏంటి ఏకాంత ప్రదేశంలో కూర్చుని చేయాల్సిన కార్యము ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో పరమాత్మ తాలూకు దర్శనం జరుగుద్ది. కానీ భక్తుడైన వాడు ఇవన్నీ తాను ప్రత్యేకంగా చేయకుండానే శుద్ధ భక్తితోని తాను ఈ స్థితికి చేరుకుంటాడు. సో ఇవన్నీ చేయవలసినవి, చేయకూడనివి ఆసనాలు, ఫిజికల్ గా మనము ఒక స్టేట్కి వెళ్ళడం కోసము, అలాగే ప్రత్యాహార, స్వీయ నియంత్రణ అంటే మనసుని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత భగవంతుని రూపం పైన ధ్యానం చేయడము, భగవంతుని అవయవాల మీద పైన ధ్యానం చేయడము, ధ్యాన స్థితిలో నెక్స్ట్ స్థితి, ఆ తర్వాత సమాధి స్థితిలోకి ఇంకా భగవంతుడు తప్పితే ఇంక వేరొకటి కనబడని స్థితిలోకి వెళ్ళగలడము. అవన్నీ దాటిన తర్వాత మనము ఆ స్థితికి చేరుకుంటాము. ఏ స్థితికి చేరుకుంటాము? కంప్లీట్ గా ఇమ్మర్స్ స్టేట్ లోకి వెళ్తాము. కానీ దీనికి కావాల్సిన విషయాలు ఏమిటంటే శుభ్రమైన, పవిత్రమైన మరియు ఏకాంత ప్రదేశంలో కుసగడ్డిపై జింక చర్మము మరియు పైన మెత్తని గుడ్డతో చాలా ఎత్తుగా, చాలా తక్కువ కాకుండా గట్టిగా కూర్చుని ఉండాలి. మరి ఎత్తైన ప్రదేశంలో కూర్చుంటే సైట్ సీయింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది. అలా కాకుండా అలాగని మళ్ళీ మనం అన్డిస్టర్బ్ గా కింద వర్షం పడి కింద చుట్టూరు నీళ్లున్నా సరే మనం డిస్టర్బ్ అవ్వని స్థితిలో ఉండగలిగేలాగా మనసును ఒక విషయము లేదా లక్ష్యంపై స్థిరపరచడంతో పాటు మనసు మరియు ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా యోగా చేయాలి. శరీరము, మెడ మరియు తల నిటారుగా ఉంచడం ద్వారా నిటారుగా ఉండడం, కదలకుండా మరియు దృఢంగా ఉండడము, ముక్కు యొక్క కొనపైన స్థిరంగా చూస్తూ ఉండడం, ఇలాంటివన్నీ యోగాలోని ప్రిస్క్రైబ్డ్ పద్ధతులు. కానీ ఆచరణలోని ఈ కలియుగంలోని ఇది చాలా కష్టము అని మనం గ్రహించాలి బేసికల్ గా, రైట్? ఈరోజు యోగా అంటే ఇట్ హెస్ బికమ్ మోర్ వాట్ యు కాల్ ఇట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ విషయం అయిపోయింది. కానీ యోగా ఈజ్ మోర్ అబౌట్ రీచింగ్ దట్ మెంటల్ స్టేట్ where you are able to sit in God consciousness for months and days together, basically, right? So 11-12 శ్లోకాలు ఎవరు చదువుతారు? చదవనమ్మా. హరే కృష్ణ. 11-12 శ్లోకాలు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుజ్యద్ యోగమాత్మ విశుద్ధయే. అనువాదము. యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమునకేగి నేలపై కుశగ్రాసమును పరచి దానిని లేడి చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్రమైన ప్రదేశమునందు ఏర్పరచుకోవలెను. పిదప యోగి దానిపై స్థిరముగా కూర్చుండి తన మనస్సును, ఇంద్రియములను మరియు ఇతర కార్యకలాపములను నియంత్రించుచు ఒకే లక్ష్యమునందు మనస్సును ఏకాగ్రపరచి హృదయ శుద్ధి కొరకు యోగమును అభ్యసింపవలెను. హరే కృష్ణ. ఇందాక చూసిందే మళ్ళీ ఇదే ముందు చూస్తుంది. బేసికల్ గా యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమునకు ఏగి నేలపై కుశగ్రాసమును పరిచి దానిపై లేడి చర్మము మరియు మృదువైన వస్త్రమును కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుకుగాను ఉండక పవిత్రమైన ప్రదేశం నుండి ఏర్పరచుకోవాలి. పిదప యోగి దానిపై స్థిరముగా కూర్చుండి తన మనస్సును, ఇంద్రియాలను మరియు ఇంద్రియ కలాపమును నియంత్రించుచు ఒకే లక్ష్యమునందు మనసును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగమును అభ్యసించవలెను. అంటే మరి భక్తులు యోగా చేయకూడదండి? భక్తులు యోగా చెయ్యొచ్చు, కానీ షుడ్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ యోగా. ఎందుకంటే మనసును నియంత్రించడం కోసము, అంతేగాని శరీరారోగ్యం కోసం. కొంతవరకు శరీరారోగ్యం కూడా ఇంపార్టెంట్, బట్ దట్ షుడ్ నాట్ బి ద ఎండ్ గోల్ ఆఫ్ యోగా.
yoga is the starting stage of channelizing your mind, channelizing your activities. It's a starting phase of converting you into a great devotee. సో యోగా వలన యోగా అనేది ఒక ఆరంభ దశలో భక్తుడు గల విషయం తప్పితే అది అంతిమ విషయం అయిపోవడానికి వీలు లేదు. మరి దానివల్ల ప్రయోజనం ఏముందయ్యా అంటే, మనసును నియంత్రించడం కోసము మనసు ఎటు పడితే అటు పరిగెడుతుంది, చాంటింగ్ చేస్తూ నియంత్రించలేకపోతున్నాను అనుకున్నందుకు యోగా చేసుకోవచ్చు. యోగా చేస్తే మనసు నియంత్రింపబడుతుంది. మనసు నియంత్రణ ఎందుకయ్యా అంటే భగవంతుని మీద ధ్యాస పెట్టడం కోసం, భగవంతుని మీద సర్వీస్ చేస్తున్నప్పుడు భగవంతుని మీద ధ్యాస నిలబెట్టడం కోసం. ఎప్పుడైతే మనం భగవంతుని మీద ధ్యాస నిలబెట్టుకుంటామో మరింత సర్వీస్ చెయ్యాలి, భగవంతునికి మరింత సేవ చెయ్యాలి, ఇదే నాకున్న అవకాశం అన్న భావంలోకి తీసుకెళ్లడం కోసం యోగా ఉపయోగపడగలగాలి. అంతేగాని యోగాతో ముక్తి పొందడం అన్నది కలియుగంలోని కొంచెము కష్టతరమైన విషయం. కానీ యోగాతోని పరమాత్మ దర్శనం చేసుకున్న వాళ్ళు ఈ రోజుకి మనకి కనబడతారు. కానీ అటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. అందువలన ఆ స్థితిలోని భగవంత్ దర్శనం చేసుకుని పరమాత్మ దర్శనం చేసుకోగలిగిన స్థితికి ఎదగడం అన్నది కొంచెం కష్టము. కానీ ఒకసారి పరమాత్మతోని ఆ దర్శనం జరిగితే మరింత భక్తి మార్గంలోకి వెళ్ళడం కోసము అది మనకు ఉపయోగపడగలగాలి. దీని భాష్యం చూద్దాం. శుచౌ దేశే అనే పదం ఇక్కడ తీర్థస్థలమును సూచించినది. భారతదేశమునందు ధ్యానయోగులు లేదా భక్తి యోగులందరూ గృహమును వీడి గంగా, యమున వంటి పవిత్ర నదులను ప్రవహించు ప్రయాగ, మధుర, బృందావనము, హృషికేశు, హరిద్వారము వంటి పవిత్ర ప్రదేశములు చేరి అక్కడ ఏకాంతముగా యోగను అభ్యసించరు. కానీ ఇది అన్ని వేళలా సర్వులకు సాధ్యము కాదు. పెద్ద పెద్ద పట్టణములలో యోగ సమాజములు అనబడేవి కేవలము భౌతిక లాభమును గడింపవచ్చునేమో కానీ నిజమైన ధ్యాన అభ్యాసమునకు అవి ఏమాత్రము తగినవి కాదు. ఆత్మనిగ్రహము లేనివాడు మరియు మనోవాంఛనములు కలవాడు ధ్యానమును అభ్యసింపజాలడు. ఆత్మనిగ్రహం లేకపోతే మనోవాంఛనము కలవాడును ధ్యానమును అభ్యసింపజాలడు. అలాగే సాధారణంగా కలియుగమునందు జనులు అల్పాయుష్కులు, ఆధ్యాత్మిక పురోగతిని సాధించడంలో బద్ధకస్తులు, వివిధములైన దుఃఖములచే సదా కలత పొందిన వారవిటిచే ఈ కలియుగమున భగవానునికి పవిత్ర నామ సంకీర్తనమే ఆత్మానుభూతికి సర్వోన్నతమైన సాధనమని బృహద్ నారదీ పురాణం నుండి చెప్పబడింది. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తేవ 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 గతిరణ్యత. కేవలము హరినామముతోనే ఈ కలియుగములోని భగవంతుని ముక్తి పొందడానికి ఏకైక మార్గము. కపటము కలహములతో కూడిన ఈ కలియుగమునందు భగవంతుని పవిత్ర నామ సంకీర్తనమే ముక్తికి ఏకైక సాధనము. మరొక మార్గము లేదు అని మనకి బృహన్నారది పురాణంలో చెప్పబడినది. అంటే ఈ యుగంలోని మనము చేయగలిగింది అంటే తత్సమాన ప్రయోజనము పొందగలిగే ఏకైక సాధనం ఏమిటయ్యా అంటే నామ సంకీర్తనము, హరినామంతోనే మనము ఆ స్థితికి చేరగలుగుతాము. యోగాభ్యాస స్థితి అన్నది కొంచెము కష్టతరమైనది ఈనాటి మన పరిస్థితికి అని చెప్పి మళ్ళీ మనకి శ్రీల ప్రభుపాద గారు గుర్తు చేస్తున్నారు. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. నెక్స్ట్ 2 శ్లోకాలు ఎవరు చదువుతారమ్మా? 13, 14. ఎవరు చదవకపోతే నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ. సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. అనువాదం: శరీరమును, మెడను, శిరమును చక్కగా సమముగా రుజు శ్రేఖలో నిలిపి దృష్టి నాసికాగ్రముపై కేంద్రీకరింపవలెను. ఆ విధముగా కలతనొందనటువంటి నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమ లక్ష్యముగా చేసుకొనవలెను. హరే కృష్ణ.
ఓకే ప్రభు. కంటిన్యూషన్ ఆఫ్ యోగా ప్రొసీజర్ వస్తున్నారు. అది ఎటువంటి స్థితిలో కూర్చోవాలి, ఎటువంటి మన కూర్చునే ఆసనం ఎట్లా ఉండాలో చెప్పుకొచ్చారు. తర్వాత కింద కూర్చుని ఆసనం ఎట్లా చెప్పిన తర్వాత మన శరీరాసనం ఎట్లా ఉండాలో చెప్పుకొస్తున్నారు. శరీరమును, మెడను, శిరమును చక్కగా సమముగా అంటే భుజరేఖలు అంటే నిలువుగా నిలిపి ఒకే ఒక లైన్ లో ఉండాలి, ఒకే ఒక స్ట్రైట్ లైన్ లో ఉండాలి. దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింపవలెను. ముందు శ్లోకంలోని దృష్టిని నాసికాగ్రం అంటే కనుబొమ్మలు కలిసే ప్లేస్ లో ఉంచాలి అని చెప్పుకొచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మన దృష్టి నాసికాగ్రముపై అంటే ముక్కు చివరి భాగంలో ఉంచాలి అని చెప్పుకొస్తున్నారు. ఆ విధముగా కలత పొందినటువంటి అంటే దృష్టి ఎక్కడ పెట్టాలి అంటే దృష్టి దీస్ ఆర్ టూ లీస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ బేసికల్ గా. భూమధ్యలో అంటే బొట్టు పెట్టుకునే స్థానంలోని, రెండోది నాసిక అంటే దృష్టి put it on something very not so much that does not distract you. మన దృష్టి ఎక్కడ పెట్టాలంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేయని దాని మీద పెట్టాలి. ఒక చక్కటి వస్తువు ముందులు పెట్టుకుని చెప్తుంటారు, అది కొంతవరకు డిస్ట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ వస్తువు మనకంటే బయట ఉన్నది. ఆ వస్తువు మీద దృష్టి పెట్టినప్పుడు మనసు మరోవైపు వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నది. అట్లా కాకుండా దృష్టిని సంథింగ్ నాట్ వెరీ ఇంపార్టెంట్ అంటే అది దాటి దృష్టి వెళ్ళకూడదు, ఇది దాటి మన దృష్టి వెళ్ళకూడదు. అటువంటి మనసు దృష్టితోని కలత పొందినటువంటి నియమిత మనసుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటిస్తూ యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమ లక్ష్యముగా చేసుకొనవలెను. ఆ యోగి ఏం చేయాలి అంటే బ్రహ్మచర్యమును పాటిస్తూ అంటే చుట్టూ ఇంకా మనస్సుని ఇంక ఇటువైపు వెళ్ళనివ్వకుండా పూర్తిగా భయాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని భగవంతునే తన జీవిత తాలూకా పరమ లక్ష్యము అంటే యోగా తాలూకు లక్ష్యము వేరొకటి యోగా తాలూకు లక్ష్యము భగవంతునితో యోగము పొందడము కోసమే. ఏమి చేసిన అష్టాంగ యోగా చేసిన, కర్మయోగం చేసిన, భక్తి యోగం చేసిన, వేరొకటి చేసిన, అది ఏం చేసినా సరే ఫైనల్ డెస్టినేషన్ ఏమివ్వాలయ్యా అంటే భగవంతునితో బంధం ఏర్పరచుకోవడం కోసము అన్న స్థితితోని ధ్యానము చేయగలిగితే యోగ స్థితిలోని ముందుకు వెళ్ళగలుగుతాము. గల పరమాత్మగా ప్రతి జీవి హృదయమునందు నెలకొని నెట్టి శ్రీకృష్ణుని తెలుసుకున్నట్టే మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యమై ఉన్నది. సర్వాంతర్యామి అయిన విష్ణు రూపమును శోధించి దర్శించుట కొరకు యోగ విధానం అభ్యసింపబడవలని కానీ మరి ఏ ఇతర ప్రయోజనము కొరకు కాదు. జీవులందరి హృదయమునందు నెలకొనినట్టి సర్వాంతర్యామి అయిన విష్ణు రూపము శ్రీకృష్ణుని సంపూర్ణ అంశమే. విష్ణుమూర్తి సాక్షాత్కారము లేదా అనుభవం అన్నది ఉద్దేశము కానప్పుడు మానవుడు ఆచరించి యోగాభ్యాసము కేవలము బూటకమై కాలమును చేరిదే కాగలదు. జీవితపు పరమలక్ష్యము శ్రీకృష్ణ భగవానుడే. హృదయస్థుడైన విష్ణుమూర్తి అనుభూతియే యోగాభ్యాసమునకు లక్ష్యము. ఈ హృదయమునందు నెలకొనినట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారమునకు మానవుడు సంపూర్ణముగా మైథున భోగ జీవితమును విడివడవలెను. సో యోగాతో భగవంతుని సాక్షాత్కారం పొందాలి అనుకునే వ్యక్తి కంప్లీట్ గా మైథున భోగ జీవితం నుంచి దూరం అయి ఉండాలి. కనుకునే అతను గృహమును వీడి పైన పేర్కొనబడినట్లుగా ఆసీనుడై ఏకాంత ప్రదేశమును ఒంటరిగా నివసింపవలెను. గృహమును కానీ మరి ఒక చోట కానీ మైథున సుఖమునకు అనుభవిస్తూ యోగా తరగతులందు పాల్గొనడం ద్వారా ఎవ్వరూ యోగులు కాజాలరు. ఎవరైనా మనసును మరియు అన్ని రకాల ఇంద్రియ తృప్తి కార్యములను వీటిలో ప్రధానమైన మైథున భోగ త్యాగమును అభ్యసింపవలెను. యజ్ఞవష్కల్య మహర్షి సూచించిన బ్రహ్మచర్య నియమమును గూర్చి ఈ విధముగా తెలుపబడినది. అన్ని కాలములో అన్ని పరిస్థితులలో ప్రదేశములలో మనస వాచ కర్మణ మైథున భోగమును త్యజించుట కొరకే బ్రహ్మచర్య వ్రతము ఉద్దేశింపబడినది. మైథున భాగమును అనుభవించుచు ఎవ్వరును నిజమైన యోగాభ్యాసమును అభ్యసింపజాలరు. అనుకునే మైథున భోగ సుఖమును గూర్చిన జ్ఞానము లేని బాల్యము నుండియే బ్రహ్మచర్యమును బోధింపబడుచున్నను.
5 ఏండ్ల వయసు ఎందే పిల్లలు గురుకులమునకు లేదా ఆధ్యాత్మికచార్యుడు నివసించి ప్రదేశములకు పంపినచో అతడు వాటిని చక్కటి బ్రహ్మచారులగుటకు శిక్షణ వసగలుగుతాడు. జ్ఞాన మార్గము లేదా భక్తి మార్గము ఏది అయినా సరే అట్టి బ్రహ్మచారాభ్యాసము లేనిదే ఎవ్వరును వారి ప్రయోగమునందు అభివృద్ధి సాధింపజాలరు. సో పూర్వకాలంలోని 5 సంవత్సరాలప్పుడే పిల్లల్ని బ్రహ్మచారాశ్రయమునకు ఈ విధముగా యోగము ద్వారా ఏకాగ్రతను సంపాదించి భగవంతుని మీద దృష్టి సారించాలి అన్న భావనతో జీవితాన్ని వెలుగుచ్చుకునే స్థితికి తీసుకురావడం కోసము వారికి సంపూర్ణ బ్రహ్మచర్యము పాటించే విధమైన పరిస్థితిని కల్పించగలిగారు. అయినను గృహస్థ జీవన ధర్మమును చక్కగా పాటించుచు కేవలము భార్యతోనే నియమబద్ధముగా మైథున సుఖమును కలిగి ఉన్నవాడు కూడా బ్రహ్మచారి అనబడు. అట్టి నిగ్రహము గల గృహస్థ బ్రహ్మచారులు భక్తి మార్గమునందు ఆమోదింపబడుదురు. గృహస్థ బ్రహ్మచారులు వాళ్ళని గృహస్థ బ్రహ్మచారులు అన్నారు. అట్టి నిగ్రహం కలవారు అంటే కేవలము వివాహానికే మైథున సుఖాన్ని నిలబెట్టగలిగిన వ్యక్తులని గృహస్థ బ్రహ్మచారులుగా చెప్పుకొస్తున్నారు. కానీ జ్ఞానము మరియు జ్ఞాన మార్గ సంప్రదాయములు అట్టి గృహస్థ బ్రహ్మచారులు తమ యందు చేర్చుకున్నట్టుకు అంగీకరింపవు. అట్టి సాంప్రదాయంలో ఎటువంటి సడలింపు లేకుండా పూర్తిగా మైథున జీవిత నియంత్రణను విధించింది. భక్తి సాంప్రదాయం మిక్కిలి శక్తివంతమైనది ఒకటి చేత భక్తులు భగవానుని దివ్యత సేవ యందు నెలకొనుట చేత సహజముగానే మైథున సుఖమునందు ఆకర్షణను కోల్పోవును. సో మనం చూస్తే చాలా సాంప్రదాయాలలో ఇలాగా ప్రీచింగ్ చేయడానికి కూడా ఎవరు పడితే వాళ్ళ చేత చేయనివ్వరు. కేవలం బ్రహ్మచారిత్వం తీసుకున్న వాళ్ళ చేతే చేయిస్తారు. కానీ ఇస్కాన్లో మాత్రమే మనము గృహస్థులు కూడా ప్రీచింగ్ చేసే వాళ్ళని చూస్తాం. అంటే సంపూర్ణ భక్తి మార్గంలో నిలబడినప్పుడు ఆటోమేటిక్ గా మైథున సుఖమునందు ఆకర్షణ తగ్గి ఉంటారు, ఆకర్షణ కోల్పోయి ఉంటారు అన్నది. భక్తి ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ ఈ ఆకర్షణ ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు భక్తి వలన అంటే మిగతా కొన్ని సాంప్రదాయాల్లోని వేదాలను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే సాంప్రదాయాలన్నీ కూడా బ్రహ్మచర్యానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి. ఎందుకంటే వేదం అట్లా చెప్తుంది కాబట్టి. కానీ భక్తికి జ్ఞానానికి వేదము జ్ఞానాన్ని జ్ఞానపూర్ణమైనది, జ్ఞానంతో కూడుకున్నది. అయితే భక్తి అన్నది ఇంకొక మెట్టు ఎక్కువ, విజ్ఞాన సంపూర్ణమైనది. ఎందుకంటే జ్ఞానం ఫైనల్ గా వేద జ్ఞానము భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడాలి. ఆ భక్తి మార్గంలో వెళ్ళిన వాళ్ళు మొదటి నుంచే ఆ పద్ధతిలో ఉంటారు అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. బేసికల్ గా భక్తి సాంప్రదాయం నందు గృహస్థ బ్రహ్మచారికి నియమిత మైథున సుఖమును ఆబోధింపబడింది. భగవద్గీత 2.89 శ్లోకం నుండి ఈ విషయం ఇట్లా చెప్పబడింది. విషయా నివర్తితే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తితే. ఇతరులు బలవంతముగా ఇంద్రియ తృప్తిని నియంత్రింపగా భగవద్భక్తులు సర్వోన్నతమైన దివ్య రసాస్వాదన కారణముగా సహజముగానే ఇంద్రియ భాగం నుండి వైదొలుగుతున్నారు. భక్తులకు తప్ప అన్యులకు ఆ దివ్య రసాస్వాదపు జ్ఞానము ఏమాత్రము ఉండదు. సో మిగతా పద్ధతుల్లోని ఇంద్రియ తృప్తిని ఒక ఫోర్స్ఫుల్ గా నియంత్రింపజేస్తుంటారు. అదేం చేస్తుంది అంటే అది కట్టడి చేస్తుంది. కట్టడి చేయడం అంటే బలవంతంగా కట్టడి చేసిన విధంగా అయ్యి ఎప్పుడో ఒక రోజు అది 100% రీబౌన్స్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. మనం చూస్తుంటాం చాలా మంది సాధువులు గెటింగ్ ఇన్ సమ్ స్కామ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఎందుకంటే ఇటువంటి విధముగా ఆ ఇంద్రియ తృప్తిని బలవంతంగా అణిచిపెట్టుకుని ఉన్న వాళ్ళు ఏదో ఒక సందర్భంలోని బ్రేక్ అయిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడైతే మనము భక్తి మార్గంలో వెళుతుంటామో మనకున్న ఇంట్రెస్ట్ అంతటిని, మనకున్నే ఆ కోరికనంతటిని, మనకుండే జ్ఞానాన్నంతటిని, మనకుండే విజ్ఞాన శక్తిని అంతటిని, మనస్సుని బుద్ధిని కూడా రెండు భగవంతుని కోసము, భగవంతుని గురించి తెలుసుకునే ఆనందములో నింపడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా భోగాన్ని జయించిన వాడు అవుతాడు, ఇంద్రియ భోగాన్ని జయించిన వాడు అవుతాడు అన్నది మళ్ళీ ప్రభుపాదుల వారు మనకి చెప్పుకొస్తున్నారు. విగతిభ
సంపూర్ణముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనిదే ఎవ్వడు భయరహితుడు కాజాలడు. సో భయం పూర్తిగా పోవాలి అంటే కూడా మనకి భగవంతుని సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉండాలి అంటే సంపూర్ణముగా ఆయన శరణాగతి పొందే స్థితిలో ఉంటే మీకు భయం పూర్తిగా పోతుంది. మనం భగవంతుడి దగ్గరికి ఆ ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కాదు. ప్రాబ్లంకి చూపించాలి నా పక్కన భగవంతుడు ఉన్నాడు అని. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఆటోమేటిక్ గా మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ స్థితికి ఎదగలగాలి. అదే సంపూర్ణ కృష్ణ చైతన్య స్థితి. బద్ధజీవికి తనకు శ్రీకృష్ణుతో గల నిత్య సంబంధమును విస్మరించుట చేతనే భయమును కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మనము మన నిజ స్థితిని తెలుసుకుని భగవంతుని మన పక్కన ఉన్నాడు అన్న స్థితిని దాటి అందులోంచి ధైర్యం తెచ్చుకోగలిగితే పూర్తిగా భయం అనేది పోతుంది. భాగవతంలో చెప్తున్నది భయరాహిత్యమునకు కృష్ణ చైతన్యమే ఏకైక మార్గం. కనుకనే కృష్ణ చైతన్యవంతునకు సంపూర్ణ అభ్యాసం సాధ్యపడదు. అంతేకాకుండా యోగాభ్యాసపు ముఖ్య ఉద్దేశము హృదయమునందు నెలకొనినట్టు పరమాత్మను దర్శించుటయే గనుక కృష్ణ చైతన్యవంతుడు సహజముగానే యోగులందరిలోకి శ్రేష్ఠుడవుచున్నాడు. ఇక్కడ తెలుపబడిన యోగ సిద్ధాంతములు జనాదరణ పొందిన నామమాత్ర యోగ సమాజం సిద్ధాంతములకు భిన్నమై ఉన్నవి. సో మనం చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ బేస్డ్ యోగాకి ఇక్కడ భగవద్గీతలో చెప్తున్న యోగాకి చాలా తేడా ఉన్నది అనేది మనం గ్రహించాలి. చాలా మంది ఈ శ్లోకాలనే కోట్ చేస్తూ కృష్ణుడు కూడా యోగాయే చెప్పుకొచ్చారు, అందువలన మనం యోగా చేస్తే ముక్తి వచ్చేస్తుంది అని చెప్పి చాలా యోగా ఇన్స్టిట్యూట్స్ అట్లాగా అదే ఈ 4 శ్లోకాలని పెట్టి ఇదే మన భగవంతుడు చెప్పుకొస్తున్నారు, కృష్ణ భగవద్గీత సారం ఇదే అని చెప్పి ప్రచారం చేస్తున్న సందర్భాలు కూడా మనకి చాలా మంది కనబడుతుంటాయి. కానీ భగవద్గీత తాలూకా వేరొక ప్రయోజనం ఏమీ లేదు. ఉన్న ప్రయోజనం వల్ల భక్తిలోకి తీసుకెళ్లడం కోసమే భగవద్గీత. భక్తితోని కర్మ చేసుకోవడము, భక్తితోని జ్ఞానం సంపాదించుకోవడము, భక్తితోని జీవితాన్ని వెలుగుచ్చుకోవడం కోసము తీసుకురాగలిగే ఏకైక సాధనము భగవద్గీత. రైట్? ఎనీ క్వశ్చన్స్ ఆర్ షల్ వి గో ఫర్దర్? వేరే వాళ్ళ చదువుతారా? నెక్స్ట్ అన్న శ్లోకము. హరే కృష్ణ ప్రభుజీ, దండావత్ ప్రణాం. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. 15వ శ్లోకము. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాపమధిగచ్చతి. ఈ విధముగా దేహము, మనస్సు, కర్మలను నిరంతరము అదుపు చేయడాన్ని సాధన చేసిన యోగి నియంత్రిత మనస్సు కలవాడై భౌతిక అస్తిత్వాన్ని ఆపివేయడం ద్వారా భగవద్ రాజ్యమును, కృష్ణలోకాన్ని పొందుతాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో నిరంతర దేహము, మనసు, కర్మలను నియంత్రించి ధ్యానయోగి అయిన వాడు క్రమబద్ధమైన మనసు కలవాడై భౌతిక జీవన స్థితి నుండి విరమించుట ద్వారా భగవత్ రాజ్యమును పొందుతాడు. సో దేహము, మనసు, కర్మలను నియంత్రించుచు ధ్యానయోగి అయిన వాడు స్టార్టింగ్ స్టేజ్. ధ్యానయోగికి ఈ 3 నియంత్రించడము స్టార్టింగ్ స్టేజ్. క్రమబద్ధమైన మనసు కలవాడై భౌతిక జీవన స్థితి నుంచి విరమించడం ద్వారా భగవద్ రాజ్యమును పొందుతాడు. మనం మొదటి నుంచి చెప్పుకున్న విషయమే. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి? క్రమబద్ధమైన మనసు. ఎప్పుడైతే మనసు భగవంతుని మీదకి మళ్ళుతుందో, ఎప్పుడైతే మనసు భగవంతుని మీదకి, కృష్ణుడి మీదకి మళ్ళుతుందో అప్పుడు ఏమవుతుందయ్యా అంటే భౌతిక జీవన స్థితి నుంచి కొంత విత్డ్రా అవడం జరుగుతుంది. అంటే కిందటి ఇది చదవడం మొదలు పెట్టక ముందో, ఈ భగవంతుని మీద ధ్యాస పెట్టక ముందు మనకు ఫలానా విషయము చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ విషయం మీద అనాసక్తి ఏర్పడుతుంది. ఎందువల్ల అవుతుంది? వాట్ యు కాల్ ఇట్, ఆ క్యూరియాసిటీ ఆసక్తి అనేది భగవంతుని మీద పెరుగుతూ వస్తుంది. సో భక్తి మార్గంలో మనసు ముందుగానే ఈ స్థితికి వెళుతూ ఉంటుంది. మనసు డైరెక్ట్ గానే ఈ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందువలన అటువంటి వ్యక్తి ఈ ధ్యాన యోగము ద్వారా దేహము, మనసు, కర్మలను నియంత్రించి ధ్యానయోగి అయిన వాడు క్రమబద్ధమైన మనసు కలవాడై
భక్తి యోగంలో ఈ క్రమబద్ధమైన మనసు ముందు నుంచే రావడం జరుగుతూ ఉంటుంది. భౌతిక జీవన స్థితిని విరమించడం ద్వారా ఈ భక్తి మార్గంలో ఉన్నవాడికి భౌతిక జీవన స్థితి నుంచి ముందు నుంచే మొదటి నుంచే మనం దూరం అవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తి భగవత్ రాజ్యమును తప్పకుండా పొందుతాడు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. ధ్యాన యోగముతోని ఇట్లా జరుగుతుంది. భక్తి యోగముతోని ఆ విషయము ఇంకా ముందే మనము ఆ స్థితికి చేరుకోగలము. భాష్యం చూద్దాం. యోగాభ్యాసపు పరమ లక్ష్యం ఇప్పుడు స్పష్టంగా వివరింపబడింది. యోగాభ్యాసమును ఏ విధముగా అయిన భౌతిక సుఖములను పొందుట గురించి కాకుండా, కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? యోగాభ్యాసం ఎందుకు చేస్తున్నారు? యూ విల్ గెట్ ఎ బెటర్ ఫిజికల్ బాడీ, యూ విల్ లుక్ లాట్ మోర్ అట్రాక్టివ్. సో దిస్ ఈజ్ వాట్ యోగా ఇస్ బికమ్. ఈ రోజు ఇవాళ రేపు యోగా ఎందుకు చేస్తున్నారంటే ఆరోగ్యం కోసం చేస్తున్నారు. అంతేకాదు ఆరోగ్యం కోసం కాదు, దేహ పోషణ కోసం చేస్తున్నారు. ఎందుకు? ఆ దేహ పోషణతో నువ్వు ఇంకొంచెం అందంగా కనబడగలగాలి. ఇంకొంచెం అందంగా కనబడితే ఇంకొంతమందిని నువ్వు అట్రాక్ట్ చేయగలగాలి. ఇంకొంత మైదుని సుఖ భోగంని అనుభవించగలగాలి. సో ఇదంతా కూడా టోటల్లీ యాంటీ టు వాట్ కృష్ణ ఇస్ సేయింగ్. కృష్ణుడు యోగాని ఎందుకు అభ్యసించాలి అంటే మనసును నియంత్రించడం కోసం, నియంత్రించిన మనసును భగవంతుని మీద నిలబెట్టడం కోసం యోగాన్ని నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఆరోగ్యాభివృద్ధి కొరకై ప్రయత్నించేవాడు కానీ, భౌతిక సిద్ధిని పొందుగోరు వాడు కానీ భగవద్గీతను అనుసరించి యోగి కాజాలడు. సో ఇటువంటి వ్యక్తులు యోగి అవ్వలేడయ్యా. భగవద్గీతను అనుసరించి చెప్పే విధమైన యోగి కాజాలడు. అట్లే భౌతిక జీవన స్థితి నుండి విరమణ కూడా మానవుడు శూన్యమునందు ప్రవేశింపజేయను. సో ఎప్పుడైతే మనము భౌతిక స్థితి నుంచి బయటపడతామో, యమ నియమ ఆసన ఇవన్నీ చేస్తూ ఉంటామో, అప్పుడు శూన్యత్వాన్ని వెళ్తూ ఉంటాము. ఆ శూన్యత్వాన్ని వేరొక దాంతో నింపకపోతే శూన్యంలో ఎంతో కాలం ఉండలేము. వాస్తవమునకు అట్టి భావన మిథ్య. భగవానుని సృష్టిలో ఎక్కడున్న శూన్యం అన్నది లేదు. భౌతిక స్థితి నుండి విరమణ వాస్తవమునకు ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధామకు చేర్చగలదు. వాస్తవంలో ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధామకు చేర్చగలదు. భగవద్ధామము సూర్యచంద్రులు లేదా విద్యుత్ యొక్క అవసరం లేని ప్రదేశమని భగవద్గీత యందు స్పష్టముగా వర్ణింపబడింది. ఆధ్యాత్మిక జగత్తునందు లోకములన్నీ కూడా భౌతిక జగత్తునందు సూర్యుని వలె స్వయం ప్రకాశములై ఉండదు. సృష్టి సర్వము భగవద్ రాజ్యమైనను ఆధ్యాత్మిక ఆకాశము మరియు దాని యందు లోకములు మాత్రమే పరంధామములు అని పిలువబడును. అంటే ఈ యోగా అన్నది ఎందుకు అయ్యా అంటే మనము ఈ ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటకు వెళ్ళడానికి, కానీ మనం ఈ రోజు చూస్తున్న యోగా భౌతిక ప్రపంచంలో ఆనందించడం కోసం క్రియేట్ అయ్యి ఉన్నది అనేది గ్రహించగలగాలి. శ్రీకృష్ణ భగవానునిచే భగవద్గీత యందు స్వయముగా చెప్పబడినట్లు అతని గూర్చిన పరిపూర్ణ జ్ఞానమును కలిగినట్టు పరిపూర్ణ యోగి నిజమైన శాంతిని పొంది నిత్యమైన గోలోక వృందామని తెలుపబడు అతని దివ్యమైన కృష్ణలోకమును చేరగలడు. శ్రీకృష్ణ భగవానుడు సదా తన స్వీయ ధామమైన గోలోకమునందు నివసించుచున్నను తన స్వరూప శక్తులే సర్వత్రా వ్యాపించి ఉన్న పరబ్రహ్మముగా మరియు అంతర్యామి అయిన పరమాత్మగా తెలియబడునని స్పష్టముగా బ్రహ్మ సంహిత యందు తెలుపబడింది. అట్టి శ్రీకృష్ణ భగవానుని గూర్చిన సంపూర్ణ అవగాహనము మరియు అతని సంపూర్ణ అంశమైన విష్ణువు యొక్క అవగాహనము లేనిదే ఎవ్వరూ ఆధ్యాత్మిక జగత్తునందు గాని, వైకుంఠ భగవద్ధామమునందు గాని, గోలోక వృందామనందు గాని ప్రవేశింపజాలు. కనుకనే కృష్ణ చైతన్యమున కనుమరులరించి వాని మనసు ఎల్లప్పుడూ కృష్ణ లీలలయందే నిమగ్నమై ఉంది. కనుక అతడు శ్రేష్ఠి యోగి అనబడును. వేదములందలి శ్వేతస్వరూపనోషత్తునందు కూడా సేవాది దేవుడైన శ్రీకృష్ణ అవగాహన చేసుకున్నట్టు చేతనే మానవుడు జన్మ మృత్యు చక్రము నుంచి జయింపగలడు. మరో విధముగా చెప్పవలన యోగ పరిపూర్ణత్వము అనగా భౌతిక జీవితం నుంచి ముక్తి సాధించుటియే అని. ఇది ఇంద్రజాలము కానీ అమాయకులైన ప్రజలు మోసపచ్చు వ్యాయామ ప్రదర్శనము కానే రాదు. అంటే ఈ యోగం అష్టాంగ యోగా తాలూకు లక్ష్యం ఏమిటయ్యా అంటే తిరిగి భగవంతుని దగ్గరికి తీసుకెళ్లడం కోసం ఉపయోగపడగలగాలి. లేకపోతే అది కేవలము ఇంద్రజాలం చేసే ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడడానికి కాదు అని చెప్పుకొస్తున్నారు. అంటే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించాలి, రెండిటికి ఉన్న ప్యారలల్స్ ని గ్రహించాలి. యోగా వలన భక్తి యోగం పెరిగే విధముగా మనకు ఉపయోగపడితే యోగా అభ్యసించవచ్చు, లేకపోతే దానివల్ల ప్రయోజనము లేదు అన్నది మనం గ్రహించాల్సిన విషయం.
అంతేగాని యోగా చేయకూడదు చెయ్యాలి అని కాదు, చేస్తే సరైన perception తో చెయ్యాలి. రైట్? ఎనీ అదర్ క్వశ్చన్స్? షల్ వి గో టు డిస్కస్ వన్ మోర్ శ్లోక? 16 చదువుతారమ్మా ఎవరైనా? చదువుతానమ్మా. హరే కృష్ణ. చదవండి అమ్మా కుమారి మాత. థ్యాంక్ యూ ప్రభుజీ. నాప్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జువా. చార్జున ప్రభుజీ, చార్జువా. చార్జున వా కాదమ్మా, నా అది సారీ తప్పుపడ్డది. చార్జున. ఓ అర్జున, అతిగా భుజించు వానికి లేదా అతి తక్కువ భుజించని వానికి, అతిగా నిద్రించు వానికి లేదా తగినంత నిద్రలేని వానికి యోగి ఒకటకు అవకాశం లేదు. థ్యాంక్ యూ. అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ అతి తక్కువ భుజించని వానికి భుజించవానికి అనుకుంటా. అతిగా తినేవానికి లేదా అతి అందులో తక్కువ. తప్పు పడ్డది. రెండు తప్పులు పడ్డాయి. కరెక్ట్. అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగి అగుటకు అవకాశమే లేదు. సో అష్టాంగ యోగాలో కూడా యోగి అవ్వడానికి, భక్తి యోగంలో యోగి అవ్వడానికి కూడా 2 రిక్వైర్మెంట్స్. అతిగా తినకూడదు, అతి తక్కువగా తినకూడదు. అతిగా పడుకోకూడదు, అతి తక్కువగా పడుకోకూడదు. అతిగా పడుకుంటే బద్ధకం వస్తుంది, అతి తక్కువగా పడుకుంటే సేవ చేసే టైంలో పడుకోవాల్సి వస్తుంది. అతిగా తింటే నిద్ర వస్తుంది, తినకపోతే నీరసం వస్తుంది బేసికల్లీ. రైట్? ఇవేవి కూడా అంటే ఏమి చేసినా సరే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమి చేసినా సరే దానిని ఫైనల్గా అది ఉపయోగపడుతుందా లేదా, భక్తి మార్గానికి ఉపయోగపడుతుందా లేదా, భగవంత్ సేవకు ఉపయోగపడుతుందా లేదా అన్న భావన. తినడం కోసం బతకడం కాదు, బతకడం కోసం తినడం అంతే. యూ డోంట్ హ్యావ్ టు ఈట్ సో మెనీ థింగ్స్ బేసికలీ టు లివ్. యూ నీడ్ టు ఈట్ టు లివ్ బికాస్ యూ వాంట్ టు లివ్, బికాస్ యూ వాంట్ టు డూ సర్వీస్ టు గాడ్. తినడం కోసము బతకడం కాదు, బతకడం కోసం తినాలి. ఎందుకు బతకాలి అంటే భగవంతునికి సేవ చేసుకోండి అవకాశం ఈ జన్మలో వచ్చింది కాబట్టి బతకాలి, ఆ బతకడం కోసం తినాలి తప్పితే. అంటే యోగి తాలూకా లక్షణాలు మరొక లక్షణాలు చెప్పుకొస్తున్నారు. ఇటువంటి విధంగా మనము భక్తియుక్త సేవ చేసే వాళ్ళు జీవించాలి అనేది కూడా మనం గ్రహించడానికి ఈ శ్లోకాలు ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ యోగులకు ఆహారము మరియు నిద్రయందు నియమము విధింపబడింది. అధికముగా భుజించుట అనగా దేహపోషణకు అవసరమైన దానికంటే అధికముగా భుజించుట. సమృద్ధిగా ధాన్యము, కూరగాయలు, ఫలములు, పాలు లభించుచున్నందున మానవులు జంతు మాంసమును భుజింపన అవసరం లేదు. భగవద్గీతను అనుసరించి అట్టి సరళమైన ఆహార సాత్వికాహారంగా పరిగణించబడింది. తమోగుణమునందున వారు మాత్రమే మాంసాహారం భుజించారు. కనుకనే మాంసాహారం భుజించేవాడును, మద్యపానము ధూమపానము చేయువాడును మరియు శ్రీకృష్ణుడు తొలుతు అర్పింపన ఆహారము భుజించేవాడును పాపమునే భుజించటి చేత పాప కర్మ ఫలం అనుభవించవలసి వచ్చును. భుజంతే తే త్వేగం పాపయే పచన్యాత్మ కారణాత్ అనగా శ్రీకృష్ణునికి అర్పింపబడకుండా ఇంద్రియ తృప్తి కొరకే భుజించేవాడు లేక తమ కొరకు మాత్రమే ఆహారం సిద్ధము చేసుకుని వారు పాపమునే భుజించేవారు కాగలరు. పాపమునే భుజించేవాడును మరియు తనకు అవసరమైన దానికంటే అధికముగా భుజించేవాడును పరిపూర్ణ యోగాను అభ్యసింపలేడు. అంటే శ్రీకృష్ణునికి అర్పింపబడిన ఆహారమును భుజించటే సర్వులకు శ్రేష్టం. శ్రీకృష్ణునికి తొలుతూ అర్పింపబడిన ఆహారము, ఎట్టి ఆహారమును కృష్ణ చైతన్యవంతుడు అంగీకరింపడు. కృష్ణ చైతన్యవంతుడు మాత్రమే యోగాభ్యాసమునందు పరిపూర్ణత్వమును సాధింపగలడు. సో కృష్ణ చైతన్యములోని అందుకోసమే మనకి డైట్ అనేది ఇంపార్టెంట్. అది భగవంతునికి అర్పించిన ప్రసాదముగా స్వీకరించు. నచ్చిన వస్తువుని భగవంతునికి అర్పించి తిను, అంతేగాని తినడం కోసమే భగవంతునికి అర్పించడం అనేది చేయడం కాదు. అర్థమవుతుంది కదమ్మా? తిందాం అనుకున్న నీకు నచ్చిన వస్తువుని తిను, కానీ దానిని ఒక లిమిటేషన్ లో ఉంచడం అన్నది చేయాల్సిన పని. అట్లుగాక కేవలము తన ఇచ్ఛానుసారము ఉపవాస విధానములు కల్పించుకొనిచా కృత్రిమముగా ఆహారం చదించు వ్యక్తి వ్యక్తి యోగాను అభ్యసింపజాలడు.
సో ఆహారం తినకుండా నీరసంగా ఉపవాసాలు చేస్తున్న వాళ్ళు ఉపవాసం ఎందుకు చేయాలి? ఆ రోజు మరింత సమయం భగవంతుని పూజ కోసము, భగవంతుని కార్యంలో వెచ్చించడం కోసం ఉపవాసం చేయాలి. హ్యాంగ్ అయిపోతుంది, వినబట్టం లేదు. మళ్ళీ ఆగిపోయిందమ్మా. అదే వినబట్టం లేదు, అదే ఆగిపోయింది. ఇందాక ఒకసారి అయింది కదా, మళ్ళీ కట్ అయిపోతున్నట్టుంది Yes. నెట్ ఏదో. హలో అమ్మా, సుజాత మాతాజీ వినబడుతుందమ్మా? ఇప్పుడు వస్తుంది నాన్న. కట్ అయిపోయింది. ఇప్పుడు వస్తుంది. ఇందాక నెట్ ఏదో తేడా వచ్చిందా? అవునమ్మా. సరే సరే సరే. స్క్రీన్ కనబడుతుంది కదా? సో కేవలం తన ఇచ్ఛానుసారము ఉపవాస విధానములు కల్పించుకునుట, కృత్రిమంగా ఆహారం త్యజించుట వ్యక్తి యోగాన్ని అభ్యసింపజాలడు. అంటే ఉపవాసం ఉండి నీరసంతో భక్తి మార్గంలోకి వెళ్ళడానికి ఆ రోజు ఉపయోగించుకోలేకపోతే దానివల్ల ప్రయోజనం ఉంది. కానీ భక్తుడైన వాడు శాస్త్రంలో తెలుపబడినట్లు ఉపవాసాన్ని పాటిస్తాడు. అతడు అతిగా బుధించుట లేదా అతిగా ఉపసించుట కానీ చేయనందున యోగాభ్యాసం చక్కగా పాటింపగలుగుతాడు. అధికంగా భుజించువాడు స్వప్నమును చూచుచు అధిక సమయం నిద్రించు. దానికి ఫలితముగా అతడు అవసరమైన దానికంటే అధిక సమయం నిద్రింపవలసి వచ్చును. వాస్తవమునకు మానవుడు 6 గంటల కంటే అధికముగా నిద్రింపరాదు. ఆ విధముగా రోజులో 6 గంటల కంటే అధికముగా నిద్రించేవాడు తప్పక తమో గుణముచే ప్రభావితుడైనట్టు వాడే. అతడు సోమరి అయి అధికంగా నిద్రించిన కనుక అట్టి వ్యక్తి ఎన్నడూను యోగాను అభ్యసింపజాలడు. సో ఎక్కువగా పడుకున్న వ్యక్తి యోగాను అభ్యసించడం కష్టము అని చెప్పి కూడా మనకు చెప్పుకొస్తున్నారు. సరే, 17వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. నియమిత ఆహారము, నిద్ర, శాంతి, కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను సమింప చేసుకొనగలడు. ఎప్పుడైతే మనం వీటన్నిటిని నియంత్రిస్తామో అప్పుడు భౌతిక సుఖాల నుంచి, భౌతిక క్లేశాల నుంచి మనము దూరం అవ్వగలుగుతాము అన్నది 17వ శ్లోకంలో చెప్పుకొస్తున్నారు. కొంచెం కనెక్షన్ ఏదో ఇష్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఆపుదాము 16వ శ్లోకం దగ్గర. 17వ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఎనీ క్వశ్చన్స్ సోఫార్? ఇప్పుడు యోగా అన్నది మారిపోయింది నాన్న. ఎలా అయిపోయిందంటే చేసిన డాన్స్ పొజిషన్లు మారుస్తూ యోగా కూడా రకరకాల యోగాలు వచ్చేసినాయి. అవును, అసలైన యోగా అది వెళ్ళిపోయింది. అసలు తెలియదు యోగా అంటే, ఇంకా తెలియదు ఇప్పటి వాళ్ళకి చెప్పాలంటే. అవును 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 రకరకాల యోగా. కలిగితే అదే యోగా అంతే. కొన్ని అయితే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలి, మేల్ ఫిమేల్ కలిసి ఉంటేనే యోగా, లేకపోతే రానివారు కూడా. ఇప్పుడు మనకి పూర్తి యోగాలో పూర్తిగా దూరంగా ఉంచాలని చెప్పుకొస్తారు అష్టాంగ యోగాలు అని. కానీ ఇప్పుడు యోగాలు రకరకాలుగా వచ్చేసాయి. అదేంటి అక్కడెక్కడో చూసాను, బీర్ యోగా, బీర్ తాగుతూ యోగా చేయండి బేసికలీ. అలా రకరకాల యోగాలు వచ్చేసాయి. సో బాటంలో ఏంటంటే ఏదైనా భక్తి వైపు తీసుకెళ్ళలేకపోతే దాని నుంచి మనం చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి. గురుజీ క్వశ్చన్. ప్రభు విక్రమ్ ప్రభు చెప్పండి. జింక చర్మం, పులి చర్మం ఋషులు ఎందుకు వేసుకునేవాళ్ళు? చచ్చిపోయిన దాని యానిమల్ జింక చర్మము ఇట్ వాట్ యు కాల్ ఇట్, ఇట్ రిజెక్ట్స్ సర్టెన్ కైండ్ ఆఫ్ మస్కిటోస్ అవి రాకుండా ఉంచుతాయి. దాని మీద కూర్చుంటే అది రెపెలెంట్ గా పనిచేస్తుంది. కొన్ని చాలా వాటికి ఇన్సెక్ట్స్ అవి దాని దగ్గరికి రావు. అందుకోసం దాని మీద కూర్చునేవారు, వాటి వల్ల డిస్టర్బెన్స్ రాకుండా ఉండడం కోసం. అదే పులి చర్మం కంటే జింక చర్మమే ప్రిస్క్రైబ్డ్. పులి చర్మం అనేది తర్వాత వచ్చింది. నేను ఎక్కడ చూడలేదు పులి చర్మం వేసుకోవడం అనేది, మన సినిమాల్లో చూడడం. జింక చర్మమే మెయిన్. ఒక్క శివుడి దగ్గరే ఎక్కడో చూస్తాను తప్పితే పులి చర్మం ఎవరు. పూర్వంలో
ఈవెన్ ఇప్పుడు అంటే అది ఎంతవరకు నాకు నేను తెలియదు గురుజీ, ఎక్కడో విన్నాను ఎవరో పెద్ద ఆయన చెప్తా ఉంటే ఆ మాంసాహారం తినటం అనేది ఆ రాముడు కూడా చేసేవాళ్ళు అంటారు, అది కరెక్టా గురుజీ? అసలు లేదు ప్రభు, ఎక్కడా రాసిలేదు. ఆ, ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు అంటే 1-2 విషయాలు ప్రభు. ఆ పర్టికులర్ ప్రోగ్రాము ఈ ఈ ఏ పౌల్ట్రీ వాళ్ళు స్పాన్సర్ చేసి ఉంటారు. అంతే తప్పితే ప్రభు రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఎక్కడా లేదు. they refer always to one sloka in Ramayana saying Rama అరణ్యానికి వెళుతూ కౌశల్యతో చెప్తాడు, ఎటువంటి పరిస్థితుల్లోని అంటే అరణ్యంలో ఉంటే నీకు ఆహారం సమస్య అవుతుంది అని అడిగితే తల్లి చెప్తాడనమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను నాన్ వెజ్ తినను, జంతువులను భక్షించను, అరణ్యంలో అదొక అలవాటుగా ఉండుండొచ్చు, అయినా సరే నేను తినను అంటే అందువల్ల రాముడు రాజ్యంలో తినేవాడు కాబట్టి నేను అరణ్యంలో తినను అని చెప్పాడు అని చెప్పేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వస్తారు. నేను ఆ పని కూడా చేయను అంటే రోజు ఆ పని చేస్తున్నానని కాదు. సో ఎక్కడా అది లేదు ప్రభు, ఎక్కడా లేదు. సో ఇప్పుడు అటువంటి ఆ పెద్ద మనిషి ఎవరు చెప్పారో ఆయనని తీసుకుని భద్రాచలం నాన్ వెజ్ తీసుకుని భద్రాచలంలో దేవుడికి నైవేద్యంగా పెడతానని తెచ్చుకు చెప్పించి కొడతారు. నో ప్లేస్ ఇట్ ఈస్ అలౌడ్, నో ప్లేస్ ఇట్ ఈస్ అలౌడ్. హరే కృష్ణ ప్రభుజీ. మరి ప్రభుజీ నేను ఒక ఎవరు చెప్పిందో విన్నాను ప్రభుజీ. ఇది క్షత్రియులు మాత్రము అసలు ఏది దొరకని సమయంలో ఏదో కొంతమందికి అర్పించి కొంతమందికి అందరికి అర్పించిన తర్వాత కొంత పోర్షన్ తినొచ్చు అని ఎవరో ప్రభుజీ చెప్తున్నది వినొచ్చు. ఓన్లీ క్షత్రియులు ఏమీ లేనప్పుడు, అసలు ఏమీ లేకపోయినప్పుడు. Yes, that is there in so I think ఎక్కడో ఉంది అది, నేను విన్నాను. బట్ దట్ డస్ నాట్ గివ్ us లైసెన్స్ టు డూ దట్. ఈ రోజు మనం ఎవరో అటువంటి క్షత్రియులు కాదు, ఇట్ ఈస్ నాన్ వెజ్ ఈస్ ది బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇన్ కర్మయోగ. నాన్ వెజ్ అనేది చాలా దారుణమైన కర్మం. అటువంటి పరిస్థితి అంటే ఇంకా రాజ్యాన్ని రక్షించే స్థితిలోని రాజ్యాన్ని యుద్ధంలో ఉండి ఇంకా నాకు ఏమీ దొరకనప్పుడు నేను ఈ నిమిషం బతకాలి, రాజ్యం కోసం బతకాలి అన్న భావన అటువంటి స్థితి వచ్చినప్పుడు అది కూడా దానికి కూడా ఊరవతల కాళీ టెంపుల్స్ ఊరవతలు ఉండేవి. ఒక కాళికాదేవి గుడిలో ఒక మేకని కొన్ని మంత్రాలు చదువుతూ సింగిల్ షాట్ తో అది చావాలి, ఆ తర్వాత దాన్ని నలుగురికి పెట్టగలగాలి. అంటే నలుగురికి పెట్టి తింటాను అన్నప్పుడే అంటే ఎవరు ముందుకు రారు కర్మని షేర్ చేసుకోవడానికి. అటువంటి స్థితిలో దే మేక్ ఇట్ వెరీ డిఫికల్ట్. శాస్త్రం మేక్స్ ఇట్ వెరీ డిఫికల్ట్ బేసికలీ. ఆ నియంత్రణ కూడా చాలా డిఫికల్ట్ గా చేస్తుంది శాస్త్రం. అటువంటి పరిస్థితిని నువ్వు వస్తే అప్పుడు తినాల్సి వస్తే తిను అని చెప్పి శాస్త్రం చెప్పింది తప్పితే దట్ డజంట్ గివ్ లైసెన్స్. హలాల్ మీట్ కూడా అదే పద్ధతి. unless there are other people whom we are able to share it with, otherwise you cannot take it. ఈ రోజు అది లైసెన్స్ అయిపోయింది. ఫస్ట్ దాని ఆత్మ కాదు, దానికి వేరే బెటర్ లైఫ్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉండాలి. అది ఉండాలి కదా ఫస్ట్ అసలు. సో కానీ మీరు అన్నట్టు ఇప్పుడు మనం విక్రమ్ ప్రభు చెప్పినట్లు కొన్ని సభల్లోని ప్రవచనాలు ఇస్తూ చెప్పేస్తున్నారు. అలాగా నిజం చెప్పాలంటే కేవలం ఆ ప్రోగ్రామ్స్ ఏ పౌల్ట్రీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎగనిస్ట్గా ఉండకూడదు అన్న భావనలో చెప్పేస్తున్నారు తప్పితే అసలు తప్పు ప్రభు. అటువంటిది మేము క్షత్రియులు తినొచ్చు, బ్రాహ్మణులు తినకూడదు అన్నది కూడా నేను ఒక పెద్ద ఆయన చెప్పడం విన్నాను. ఐ థింక్ దట్స్ మై లాస్ట్ లెక్చర్. ఆ తర్వాత లెక్చర్లతో విన్నాను అనేసి. దట్ ఈస్ నాన్ సెన్స్, దట్ ఈస్ రియల్ నాన్ సెన్స్. తప్పు అది. Sure, Guruji. It is it's not right, Prabhu. That's it. Non-veg is not right.
You don't have to eat non-veg. It's no problem. అవును గురుజీ, డెఫినెట్లీ. Yeah. So I have a small conflict for next class. Then Monday morning ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. So can we do that class Sunday morning, like Saturday evening of your time? Or is it if we రోజు అడ్జస్ట్ చేసుకోగలమా? Yeah, we can adjust, Prabhu. Monday, Prabhu? I don't want to cancel the class. లేదండి సాటర్డే ఈవినింగ్ కంటే ఫ్రైడే ఈవినింగ్ బెటర్ అంటే ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళి Friday evening is better, Prabhu. ఫ్రైడే Friday ఈవినింగ్ evening. నాకు ఏమో ప్రభు విక్రమ్ ప్రభు ఫ్రైడే ఈవినింగ్. బెటర్ గురుజీ. సాటర్డే ఈవినింగ్ ఏదో ఉంది నాకు. సరే దెన్ విల్ డూ ఫ్రైడే ఈవినింగ్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఫర్ ఫ్రైడే ఈవినింగ్ బేసికలీ. ఎందుకంటే మండే ఎర్లీ మార్నింగ్ టు టేక్ ఎ ఫ్లైట్. Okay. మళ్ళీ నీకు సాటర్డే 2 క్లాసులు అయిపోతాయి నాన్న. ప్రియమ్మ దట్స్ ఓకే, బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ ఏం పర్వాలేదు, అది పెద్ద ఇష్యూ కాదు. ప్రభుజీ 7:30కి మనకి క్లాస్ ఉన్నది కదా ప్రభుజీ. 7:30. మీకు అర్థం కాలేదు. 7:30కి ఫ్రైడే ఉంది కదా ప్రభుజీ. మనకి సాటర్డే Yes, మార్నింగ్ ma'am. అమ్మ, ఇండియాలో సాటర్డే మార్నింగ్, యుఎస్ లో ఫ్రైడే. ఓకే 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 కరెక్ట్. థ్యాంక్ యూ. మనకి సేమ్ సాటర్డే టైం మార్నింగ్. అమ్మా, ఇప్పుడు లాగే Saturday. సేమ్ టైం. సోమవారం బదులు శనివారం ఉదయం చేస్తాం మనము, వాళ్ళకి మాత్రం శుక్రవారం సాయంత్రం. సో మనకేంటంటే మనకి శుక్రవారం సాయంత్రం క్లాస్ అవుతుంది, శనివారం పొద్దున్న క్లాస్, రెండు బ్యాక్ టు బ్యాక్ అవుతాయి. బట్ దట్స్ ఓకే, మనకి భాగవతం క్లాస్ ఇది. మనకి పర్వాలేదు నాన్న, నీకే 2 పక్క పక్కన వస్తాయి. కృష్ణ నాకు దీని తర్వాత వేరే క్లాస్ వస్తుంది, బట్ దట్ స్టిల్ ఓకే. 10 గంటలకి, ఇది 7 గంటలకి ఆగిపోద్ది కాబట్టి ఇది 3 hour difference. సరే సరే. So then we'll do it next Friday. I'll send a message then, right? Meet Friday, Saturday. Yes, Prabhu. Anything else? Hare Krishna. Hare So Krishna. we'll హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. One child.